గురుభ్యో నమః. భగవద్ విషయంలో 4వ పదిలో 6వ తిరువాయిమొഴി తీర్పారై యాం ఇని అని తోజుమారవస్థలో సాయించేటువంటి పాసురాలు. ఆళ్వార్ నాయికి మోహపడినటువంటి దశ, ఆళ్వార్ నాయికితో పాటు ఆ బంధువులు, తల్లి అందరూ కూడా మోహపడిపోయి ఉన్నటువంటి దశ. ఆ తర్వాత తేరుకొని ఉన్నటువంటి తల్లిగారు వాళ్ళు మోహపడిపోయినటువంటి ఆళ్వార్ నాయకు యొక్క మోహం నుండి ఆవిడ బయటపడాలి అని పరిహారాలను వెతుకుతూ సోదిగత్తెలని, ఇతర దేవతలని ఆరాధించేటువంటి వాళ్ళని అందరినీ పిలిస్తే వాళ్ళు చేయబోయేటువంటి ఆ పరిష్కారాలను చూసినటువంటి చెలికత్తె, ఇది పరిష్కారం కాదు, ఈ అమ్మాయి మోహంలోంచి తేరుకోవాలంటే భగవంతుడి యొక్క తిరునామాలని అనుసంధానం చేయండి. మాయన్ తమర్ అడి నీర్ అని మాయన్ ఆశ్చర్య చేష్టితాలు కలిగినటువంటి పరమాత్మకు తిరువడిగళ్ళని ఆశ్రయించేటువంటి భాగవతోత్తముల యొక్క తిరువడిగళ్ళకి ఉన్నటువంటి పాదధూళిని తిలకంగా దిద్దండి, అదే పరిష్కారము అని చెప్తారు మొదటి పాసురంలో. అలానే రెండవ పాసురం, మొదటి పాసురంలో ఎక్కడ వెతుకుతామండి అని చెప్పారు. రెండవ పాసురంలో ఏమిటి, ఆయన యొక్క సంకీర్తన చేయండి, అదే మనకి పరిష్కారం అని చెప్పారు రెండవ దాంట్లో. ఇప్పుడు మూడవ పాసురంలో ఏం చెప్తున్నారు? மூன்றாம் பாட்டு அயுக்தங்களை செய்யாதே அவன் திருவடிகளை ஏத்துங்கோள் அதுவே ఎన్నోయిక్కు భేషజం ఎన్గిరాళ్ళు. అదేనండి, ఈ నోయిక్కు భేషజం, ఈ వ్యాధికి మందేమిటో తెలుసా? అయుక్తంగా చెయ్యాలి, అయుక్తమైన కార్యాలు చెయ్యొద్దు. అవన్ తిరువడిగలై ఏత్తుంగోడు, ఆయన యొక్క తిరువడిగలని ఏత్తుంగోళ్ళు అంటే ఇక్కడ ఏత్తు అంటే స్తోత్రం చేయటం అని, కానీ ఇక్కడ ఏమర్థం చేసుకోవాలంటే ఆయన యొక్క తిరువడిగలకి మంగళాశాసనం చెయ్యండి, అదువే ఈ నోయుక్కు భేషజం మందు అని చెప్తున్నది చెలికత్తె ఈ పాత్రంలో. ఇది కాన్మినన్నై మీర్ ఇక్కట్టు విచ్చి సొల్కొండు நீர் எதுவானும் செய்து அங்கோர் கள்ளும் இறைச்சியும் தூவேன் மின் மதுவார் துழாய் முடி மாயப்பிரான் கடல் வாஷ்டினால் அதுவே எவளுத்த நோயுக்கு మరుమరుందాగుమే. అన్నయ్య మీర్, ఓ తల్లులారా, ఏం చేయాలో తెలుసా మీరు? ఇది కాన్మిన్, ఈ పరిహారమును చేసి, ఇదు అంటే ఈ పరిహారాన్ని చేసి, కాన్మిన్ చూడండి, కలిగేటువంటి ఫలాన్ని చూడండి అని ఈ కట్టు విచ్చి సొల్కొండు నీరు ఎరువానం చేయదు. ఈ కురి అంటే ఈ కట్టువిచ్చి అంటే ఈ సోదిగత్తె చెప్పేటువంటి వార్తలను విని మీరేదైనా చేసి, అంగు ఓరు కళ్ళం ఇరైత్యం తూవేన్మిన్, ఆ స్థలంలో ఏమైనటువంటి ఒక మద్యాన్ని, మాంసాన్ని చల్లద్దు, మీరు చల్లకుండా ఉండండి. మధువారు తుషాయముడి అంటే తేనె స్రవిస్తూ ఉన్నటువంటి తులసి చేత అలంకృతమైన కిరీటం కలవాడు, మాయన్ పిరాన్ ఆశ్చర్యకరాలైనటువంటి గుణచేష్టితాలు కలిగినటువంటి వాడు, పిరాన్ గొప్ప ఉపకారకుడు అయినటువంటి భగవంతుడి యొక్క కజల్ వాష్టినాల్ పాదాలకి మంగళాశాసనం చేసినట్లయితే అదువే ఇవల్వుత్త నోయుక్కు అరుమరుందాகும், అదే ఈమె పొందినటువంటి వ్యాధికి శ్లాఘ్యమైనటువంటి మందు అవుతుంది అంటున్నారు. తాత్పర్యం, ఓ తల్లులారా, మిక్కిలి నీచురాలైనటువంటి గురి అంటే సోదిగత్తె, ఆ సోదిగత్తె చెప్పేది దాని యొక్క ఊరడింపు మాటలు విని ఏదో ఒక పరిహారాన్ని చేద్దామని తలచి మీరు మద్యము, మాంసము మొదలైనటువంటి నిషిద్ధ ద్రవ్యాలను వైష్ణవ గృహంలో చల్లి ఆ గృహాన్ని చెడగొట్టద్దు. మీరు మధువు స్రవిస్తూ ఉన్నటువంటి దివ్య తులసి మాలికల చేత అలంకృతమైన కిరీటం కలిగిన వాడు, ఆశ్చర్యకరమైన చేష్టితాలు గుణాలు కనబరిచినటువంటి వాడు, గొప్ప ఉపకారకుడు అయినటువంటి కృష్ణుడి యొక్క దివ్య పాదార విందాలకి మంగళాశాసనం కనుక మనం చేసినట్లయితే అదే
ఈమె యొక్క వ్యాధికి తగిన పరిహారం కాబట్టి దానిని అనుష్ఠించి ఈమె యొక్క వ్యాధిని పరిహరించటానికి చూడండి అంటున్నది చెలికత్య. ఆరాయిరప్పడి ఇది కాన్మిన్ ఈ కట్టు వెట్టి సొల్కొండు నీరు ఎరువాను వన్నై చేయదు అంగోర్ కళ్ళుం ఇరైత్యం తూవేన్మిన్. ఈ కట్టు విచ్చి సొల్కొండి, ఈ సోదిగత్తె మాటలు విని మీరు ఎరువాను వన్నైచ్చేది ఏదో ఒకటి చేసి అంగోరు ఆ స్థలంలో కళ్ళుం ఇరైత్యం తూవేన్మిన్ ఆ మాంసము ఆ నిషిద్ధ ద్రవ్యం ఏమిటది ఆ సారాయి అలాంటి వాటిని చల్లకండి. మత్తు చేయవది ఎన్నెన్ని. అయితే మమ్మల్ని ఇప్పుడు ఏం చేయమంటావమ్మా అని అడిగారట తల్లిగారు. మధువారు తుజాయముడి మాయప్పిరాన్ కజల్ వాస్తుంగోళ్. మధువారు తుజాయముడి మధువు స్రవిస్తూ ఉండేటువంటి తిరుతుజాయమాలని తిరు అభిషేకానికి ధరించి ఉన్నటువంటి ఆశ్చర్యకర చేసితాలు కలిగిన ఉపకారకుడు ఉన్నాడు కదా సర్వేశ్వరుడు. ఆయన కజల్ తిరువడిగళ్ళని వాస్తుంగోళ్ మంగళాశాసనం చేయండి. వాస్తినాల్ అలా కనుక మీరు చేసినట్లయితే అదువే ఎవళొత్తను ఇక్కు అరుమరుందుమాం. అదే ఈవిడ యొక్క వ్యాధికి అరుమరుందావు చక్కని ఔషధం అవుతుంది. యుక్తము అదువే ఇది నిశ్చితం. తగినటువంటి విషయం కూడా ఏమిటంటే అదే మీరు చేయవలసినటువంటి కృత్యం ఏమిటంటే ఇదే, ఇది నిశ్చితం. అది ఇది కనుక చేస్తే ఆవిడ యొక్క వ్యాధి పరిహారం అవటం అనేటువంటిది నిశ్చయం అంటున్నారు ఈ పాసనంలో పన్నీరాయిర్పడి. అనంతరం నింజమానతురామాంసంగళ ఇక్కొండు ఇతర దేవతా శాంతి పన్నాదే நிறத்திசை போக்கியனான் அவன் திருவடிகளை ஏத்தினார் அதுவே இவள்னோ யுக்கு భేషజమాయ్ భోగ్యముమాం ఎన్గిరాళ్ళు. నిందించదగినటువంటి వస్తువులు ఆ సుర మాంసము ఇలాంటివన్నీ సమర్పించి ఇతర దేవతలకు శాంతి జరపకుండా నిరతిశయ భోగ్యమైనటువంటి ఆయన యొక్క తిరువడిగళ్ళని స్తోత్రం చేసినట్లయితే మంగళాశాసనం చేసినట్లయితే ఇవన్నో ఈవిడ యొక్క వ్యాధికి ఈ మోహానికి అది భేషజము అవుతుంది, భోగ్యంగాను ఉంటుంది విషయం అంటున్నారు. అన్నై మీరు పెట్టు వளர்த்தோம் என்கிறமேன்மையாலே சொல்லித்து கேளாதீராதே நான் சொன்ன పరిహారத்தை పన్ని ఫలத்தை కాణుంగోర్. ఓ తల్లులారా, మేము కదండి ఈ పిల్లని కనిపెంచిన వాళ్ళం, ఏం మాకు ఆ మాత్రం ఈ పిల్ల యొక్క శ్రేయస్ తెలియదా అనేటువంటి భావనని విడిచిపెట్టండి. పెట్టు వளர்த்தோம் ఎన్గిరమేన్మయ్యాలే సొల్లిత్తు కేళాదీరాదే. నేను చెప్పింది ఏదో మేము పెద్దవాళ్ళం మాకు ఆ మాత్రం తెలియదా అనేటువంటి భావనతో నేను చెప్పింది వినకుండా ఉండకండి. మీరు నాన్ సొన్న పరిహారத்தை ఇప్పండి, నేను చేసినటువంటి ఈ పరిహారాన్ని చేసి ఫలத்தை కాణుంగోడు ఫలాన్ని చూడండి ఎలా జరుగుతుందో అని. இந்த தண்ணியலானா கட்டு வித்தியுடைய తగుడు ఇల్లాద వార్తయ్యై కైకొండు. ఇంత నీచమైనటువంటి తన్యదాన అంటే నీచమైనటువంటి తన్యదాన నీచమైనటువంటి కట్టు విచ్చియుడయ తగుడు ఇల్లాద వార్తయ్యై ఆ సోదిగత్తి యొక్క తగనటువంటి వార్తను కైకొండు స్వీకరించి వెంగళ స్వరూపత్తై పారాదే ఏ దేవత అనువృత్తి రూపమానాదు ఏదేను వందై అనుష్ఠిత్తు. మీ యొక్క స్వరూపాన్ని చూసుకోకుండా ఏ దేవత అనువృత్తి రూపమానదు ఏదేను వందై అనుష్ఠిత్తు. విడిచిపెట్టవలసినటువంటి దేవతలు అలాంటి వాళ్ళని అనుసరించి ఉండడం అనేటువంటి ఏదో ఒక కార్యాన్ని చేసి అదిగో ఉంగళ స్వరూపత్తై పారాదే అంటే మీ స్వరూపం ఏమిటి? ప్రతిరోజు శ్రీపాద తీర్థాన్ని తీసుకోవటం, ఆయన యొక్క తిరువడిగలను శిరస్సు నుంచుకోవటం, ఆ తీర్థ ప్రసాదాలు కాకుండా వేరే ఇంకొక కార్యాన్ని చేయకుండా ఉండటం, ఇది కదా మీ స్వరూపం. మీరు దాన్ని చూసుకోవటం లేదు, చూసుకోకుండా వాళ్ళని ఉండటం అనేటువంటి దాన్ని అనుష్ఠిస్తూ அந்த சலத்திலே ஹேமா இருப்பது ஒரு மதுவையும் మాంసత్తయ్యం తూ విదూష్యాదే కొల్లుంగోల్. ఆ స్థలంలో హేయము విడిచిపెట్టదగినటువంటివైన పదార్థాలు మధువు, మాంసము ఇలాంటివి తూవి చల్లి దూష్యాదే కొల్లుంగోల్. మీరు ఆ ప్రాంతాన్ని కలుషితం చెయ్యకండి. ఆనాల్ పరిహారం ఏదెన్నిల్. అయితే పరిహారం ఏమిటో చెప్పు మాకు
అని తల్లి గారు అడిగితే, పాలుమాయ్ మరుందుమాయ్ ఎన్నుమా పోలే మధుస్యందియాన తిరుత్తుజాయాలే అలంకృతమాన முடி ஐவுடையனாய் ஆச்சரியமான குணச்சேஷ்டிதங்களை ஆசைப்பட்டார்க்கு அனுபவிப்புக்கும் మహోపకారకనుடைய తిరువడిగలకు మంగళాశాసనం పన్నినాల్. పాలవలే భోగ్యత. పాలు అదిగో వాతం చేసినటువంటి వాళ్ళకి ఔషధం ఏమిటి అంటే పాలే ఆ వాతాన్ని తగ్గి పిత్తు అంటే పైత్యం చేసిన వాళ్ళకి మందు ఏమిటి అంటే చాలా భోగ్యమైనటువంటి పాలను స్వీకరిస్తే మీకున్నటువంటి పైత్యం తొలగిపోతుందండి. అదే భోగ్యమైనటువంటి పదార్థమే మందు అయినట్టుగా. పాలంటే ఎవరికైనా భోగ్యమైన విషయమే కదా. అలా అవి పాలలాగా పాల వలె భోగ్యంగానూ ఉంటుంది, మరుందుమాయ్ ఔషధం వలె వ్యాధిని నయం చేస్తుంది అని చెప్పినట్టుగా మధుస్యందియాన మధువుని ద్రవింపచేస్తూ ఉండేటువంటి తిరుత్తుజాయి చేత అలంకరించబడినటువంటి కిరీటం కలిగినటువంటి వాడు, ఆశ్చర్యకరమైన గుణములు కలిగిన వాడు, ఆశ్చర్యకరమైన చేషితాలు కలిగినటువంటి వాడు, ఆశపడినటువంటి వాళ్ళకి అనుభవింపచేసేటువంటి గొప్ప ఉపకారకుడు. ఆయన కళ్యాణ గుణాలని ఆయనకు చేషితాలని ఆశపడిన వాళ్ళకి అనుభవింపచేసేటువంటి గొప్ప ఉపకారకుడు. ఇంకా ఉపకారకుడు ఆయన యొక్క తిరువడిగలకి మంగళాశాసనం చేసినట్లయితే అంద మంగళాశాసనం మంగళ స్వరూపానురూపమాన రూపం ఆం అళవన్యే. ఆ మంగళాశాసనం ఎలాంటిది? మీ యొక్క స్వరూపానికి అనురూపమైనటువంటిది కావటం మాత్రమే కాదు, ఇవల్ ఉళ్ళురుక్కొండ నోయుక్కు పెరుదర్కరియ మరుందుమాయ్. ఇవల్ ఉళ్ళురుక్కొండ నోయుక్కు, ఇవరికి మనసు లోపల కలిగినటువంటి వ్యాధికి, అంటే శరీరం మీద ఉన్న వ్యాధి అయితే మనకు కనపడుతుంది, ఇవరికి వ్యాధి కనపడట్ల, మోహపడిపోయి ఉన్నది కాబట్టి అది ఉళ్ళురు వ్యాధి. అలాంటి నోయుక్కు పెరుదర్కరియ మరుందుమాయ్, పొందటానికి దుర్లభమైనటువంటి ఔషధం అవుతుంది. ఇవళకు భోగ్యముమాయ్ ఇవళ నోయి కండు నీంగల్ పడుగిర కలక్కత్తుక్కుం పరిహరము ఆం. ఆవిడికి భోగ్యంగా ఉంటుంది ఆ విషయము. మీరు ఈవిడ యొక్క వ్యాధి చూసి మీరు పడేటువంటి ఆ కలతకు కూడా అది ఆ కలత విడిచిపెట్టేలా ఇది గొప్ప పరిహారము అవుతుంది. ఏమిటిది? గొప్ప మాయన్ తిరువడిగల్, అదే మాయన్ కజల్ వాసినాల్ ఏత్తినాల్. ఆ కళ్యాణ గుణాలు కలిగినటువంటి పరమాత్మ యొక్క తిరువడిగలకి మంగళాశాసనం చేసినట్లయితే అదే గొప్ప ఔషధం అవుతుంది. ఆ అమ్మాయికి అది ఎంతో భోగ్యతని కలుగు చేస్తుంది, మీకేమో ఈ కలత నుండి మిమ్మల్ని దూరం చేస్తుంది ఆ మంగళాశాసనమే అని. ఇప్పుడు ఇది కాన్మిన్ అన్నయ్య మీరు వైத்திலே பிறந்தவர்கள் என்னும் காட்டில் சொன்ன ஹிதம் கேடாது வேணுமோ. అండి, వైத்திலே பிறந்தவர்கள் என்னும் కాటిల్ சொன்ன ஹிதம் కేడాదు వేணுమో. ఒకే ఒక కారణం, మా కడుపును పుట్టినటువంటి మీకు తెలుసా విషయం, మాకు తెలుసా? ఏదైనా పెద్దవాళ్ళని చెప్తే వినద్దా అనేటువంటి స్థితి కాదు. వయసులో మీరు పెద్దవాళ్లే అయి ఉండొచ్చు, నేను చిన్నదాన్నే అయి ఉండొచ్చు. వైத்திலே பிறந்தவர்கள் ఎన్ను కాటిల్ అనే దానికంటే సొన్నహితం కేడాదు జీవేణుమో, ఆ ఒక్క కారణంతో చెప్పినటువంటి హితాన్ని వినకుండా విడిచిపెట్టేస్తారా ఎవరైనా? నియామికైగల్ ఎన్ను మెత్తనయ్యో వేండువదు వైத்திலே నియామికైగల్ என்னும் எத்தனையே வேண்டுவது வயிற்றிலே பிறந்தவர்களாகிலும் சொன்ன వార్తే నన్నా ఇరుక్కుమాగిల్ కై కొల్ల వేండావో. వయసులో మీరు పెద్దవాళ్ళైనా, మీ గర్భంలో పుట్టినటువంటి వాళ్ళమైనా మేము ఈ చెప్పినటువంటి మాట మంచిదైతే కనుక వినద్దా అని. ఇదిగో తిరుమాలై పాడక్కేట్టు వளர்த்தனால் பயன் பெற்றேன் ஒருகையென்னு மடக்கிரியை கை கூப்பி வணங்கினாலும் உங்களிலே ஒருத்தி అన్రో అది కిడక్క. మీకు తెలుసా, మీలో ఒక ఆవిడ, ఎవరు? ఆ పరకాల నాయకి. ఏం చేసింది? మోహపడిపోయి ఉన్నది పరకాల నాయకి. కానీ పరకాల నాయకి యొక్క చేతిలో తిరునామాలన్నీ పరకాల నాయకి యొక్క పెంపుడు చిలక, పరకాల నాయకి ద్వారా తిరునామాలన్నీ నేర్చుకున్నటువంటి పెంపుడు చిలక. ఎప్పుడైతే పరకాల నాయకి మోహపడిపోయి ఉన్నదో ఆ తల్లిగారు చెప్పారట, అదిగో మీ నాయకి అలా మోహపడిపోయి ఉన్నది, నీకు ఎన్నెన్నో తిరునామాలు నేర్పింది కదా. తిరునేడుందాండగంలోది ఈ పాసురం. ఎన్నెన్నో తిరునామాలని నేర్పింది కదా,
ఆ నామాలని పలకరాదా, మీ నాయకికి తెలుగు వస్తుంది అని తల్లిగారు చెప్పినటువంటి మాట విని అదిగో ఆ ఇది ఆ చిలక మాట్లాడటం మొదలుపెట్టింది. ఎలా? మొదట ముళై కదిరై అని ఇచ్చాది అమ్మాత్రమన్నికే ముళై కదిరై అని ఆరంభించి కురుంగుడియుల్ ముగిలై అని ఒక నామాన్ని పలికింది. కురుంగుడిలో ఉన్నటువంటి తిరుక్కురుంగుడిలో ఉన్నటువంటి మేఘమా అని దానికి అర్థం. ఆ మాట పలికినా, ఆ నామాన్ని పలికినా ఈ చిలక పరకాల నాయకి కదలలేదు, మెదల్లేదు, అలానే ఉన్నదట. అళపెరియ ఆరముదై, అళపెరియ దుర్లభంగా పొందబడేటువంటి ఆరముదై భోగ్యమైనటువంటి అమృతమా అని పిలిచిందట అని ఆ నామాన్ని చెప్పింది. అయినా పరకాల నాయకి కదలలేదు, మెదల్లేదు. ఏది చలనమే లేదు పరకాల నాయకులు. ఇప్పుడు అరంగమేయ అంతణనై అనగానే కొంచెం రెప్పలు అల్లల్లాడ్చిందట పరకాల నాయకి. అలానే అందనర్థం చిందయ్యానై, అందనర్థం చిందయ్యానే వేదాధ్యయన పరులైనటువంటి వాళ్ళ యొక్క ఆలోచనలలో ఉండేటువంటి వాడ అనగానే కొంచెం పెదాలు కూడా కదలటం మొదలు పెట్టాయట పరకాల నాయకి. తిరువెక్కావిల్ తిరుమాల్ అని అని ఆ నామాన్ని పలకగానే కై కాళ్ళు చేతులు కదలటం మొదలు పెట్టిందట. ఇలా తిరుమాలై పాడి అలా తిరుమాల్ని ఆ భగవంతుడి యొక్క కళ్యాణ గుణ ఆ నామాలని పాడగానే విన్నటువంటి తన యొక్క పెంపుడు చిలక పాడగా విన్నటువంటి పరకాల నాయకి వెంటనే పచ్చదనాన్ని కలిగి పస అంటూ పచ్చదనాన్ని కలిగి తిరుమేని నిగారింపు కలిగి లేచి కూర్చోలేదా? అదిగో లేచి కూర్చున్న తర్వాత ఏం చేసింది? ఇదిగో తాను స్పృహ కలిగి లేచి కూర్చోవడానికి కారణం ఎవరు? తన చేతిలో పెరిగినటువంటి ఈ పెంపుడు చిలకే కదా అని ఎంతో ఆనందం కలిగింది పరకాల నాయకికి. పరకాల నాయకికి ఆనందం కలగగానే ఏమని పిలిచింది? తిరుమాలై పాడ కేట్టు వளர்த்ததனால் பயன் பெற்றேன் ఒరుగా ఎన్ను మడక్కిలియే, రా ఇలా నా దగ్గరికి రా, నిన్ను నా హృదయానికి హత్తుకుంటాను అని పరకాల నాయకి పిలుస్తున్నప్పటికీ ఏమిటి, ఎప్పుడైతే ఈవిడ లేచి పరకాల నాయకి నువ్వు నాకెంత ఉపకారం చేశావని కొనియాడుతూ ఉంటే సిగ్గుతోటి తల వంచుకొని ఇలా పక్కకి మాట్లాడకుండా తల పక్కకు తిప్పుకొని నిలబడిందట ఆ కిడి. అలా మెక్కం సిగ్గట. ఇదేమిటి, నేను చేసిన గొప్ప కార్యం ఏమున్నది కనుక పరకాల నాయకి ఇలా నన్ను కొనియాడుతున్నదే అని వెక్కంతో తలకాయ పక్కకు తిప్పుకొని నిలబడిందట ఆ చిలుక. అలా నిలబడినటువంటి ఆ చిలుకను గురించి ఒరుగా రా రా అని మడక్కిలియై కై కూపి వణంగినాళం. మడక్కిలియై ఆ చిలకని కై కూపి రెండు చేతులు జేడించి వళంగినాళం ఒంగళిలే వరుత్తి అందో. అలా ఒక ఆవిడ అంటే ఈ పరకాల నాయకి అంటే నమ్మాళ్ళవారు ఈ తిరుమంగయ్యాళ్ళవారు అందరూ ఒకలే, మీలో ఒక ఆవిడ ఆ రీతిగా చేసింది కదా, అంటే చిలుక చెప్పింది కదా అని తెలివి తెచ్చుకోకుండా ఉన్నదా? కాదు కదా. కాబట్టి చిన్నవాళ్ళైనప్పటికీ కూడా వాళ్ళు చెప్పినటువంటి విషయం మంచిది, స్వీకరించదగినటువంటి విషయం అయితే స్వీకరించాలి అనేటువంటి దాన్ని అదుకెడక ఆ రీతిగా ఉండక ఇంకా పురాణాల్లో కూడా ఒక ఉపమానాన్ని చూపిస్తున్నారు మనకి. పుత్రక ఇది హోవాచ ఇల్లయ్యో ఆరేనం తొల్లిలం వార్తే నన్నాహిల్ కై కొళ్ళవేండావో. చెప్పిన వార్త ఎవరు అనేది కాదు, చెప్పినటువంటి మాట మంచిదైతే మనం స్వీకరించాలి కదా అని శిశు ఆంగీరస కవి పుత్రక ఇది హోవాచ జ్ఞానేన పరిగృహ్యతాన్ అని. ఒకసారి ఏం జరిగింది, బ్రహ్మ పిత్రాదిகளை பார்த்து మూడరాయి పోంగోల్ జన్ను శపిక్క ఋషులను ఏదో మూడులైపోండి అని శాపం పెట్టాట బ్రహ్మగారు. అప్పుడు వాళ్ళు ఏం చేశారు, శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్ళి అధ్యయనం చేయటం మొదలు పెట్టారట. అప్పుడు వాళ్ళందరినీ కూర్చి ఈ శుక్రాచార్యుడు చిన్నవాడు, ఈ ఋషులంతా పెద్దవాళ్ళు కదా, పెళ్ళయ్యగాడ్ వారిగోల్ ఓ పిల్లలారా రండి అని పిలిచాట శుక్రాచార్యుడు. అయితే ఏమిటి, కులమర్యాదయ్యం శాస్త్ర మార్గముం ఆగయ్యాలే ఆరు సన్నదేయాగిలం నల్ల వార్తయాగి కేక్కవేను. అంటే ఏమిటి, ఒక విషయం చెప్పేటువంటి వాళ్ళు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా వాళ్ళు గౌరవించదగినటువంటి వాళ్ళు ఏదైనా ఒక విషయం చెప్తే దాన్ని మనం చక్కగా స్వీకరించాలి. చెప్పేటువంటి విషయాన్ని బట్టి చెప్పే వ్యక్తి చిన్న పెద్ద అని కాదు,
వాళ్ళు మనకంటే చిన్నవాళ్ళే అయినప్పటికీ కూడా చెప్పిన వ్యక్తి చెప్పిన విషయ గౌరవాన్ని బట్టి వాళ్ళని మనం గౌరవించాలి, ఆ విషయాన్ని మనం స్వీకరించాలి అనే దానికి. ఇక మేము చిన్నవాళ్ళమే, ఏది కన్నవాళ్ళ మీ గర్భం నుండి పుట్టిన వాళ్ళం కదా అని నేను చెప్పిన మాటని విడిచిపెట్టడం తగిన విషయం కాదు కదా అంటున్నారు చెలికత్తె ఈ పాత్రలు అంటూ. ఇక్కట్టు విచ్చి సొల్కొండు, ఈ సోదిగత్తె చెప్పినటువంటి మాట విని కాణిలుం ఉరుప్పొలార్ సొల్కొండు సెవిక్కినాద కీర్తియార్. ఈ కట్టు విచ్చి సొల్కొండు అని ఇది తిరుచంద విరత్తంలోది ఒక పాసురం అన్నమాట. ఏమిటి ఏం చెప్పాడు? కాణిలుం ఉరుప్పొలారు. ఆవిడ ఈ కట్టు విచ్చి చొల్లంటే பரிகாரம் பண்ணுகிறவளுடைய தேவதாந்தர சின்னங்களை ధరిక్కయ్యాలే వంద తన్మయ్యయ్యు. కాణిలుం ఉరుప్పలారు, ఆవిడ యొక్క రూపమే చాలా నీచంగా ఉన్నదట. ఇంచేత దేవతాంతర చిహ్నాలను ధరించి ఉండటం చేత వచ్చినటువంటి తన్మయ్యయ్యం, ఆ తక్కువతనము, ఆ నీచత. క్రూర వ్యాపారంగளுடைய தேவதாந்தரங்களை ஸ்தோத்திரம் பண்ணுகிற அவளுடைய క్రూర వార్తైగளையும் சொல்லுகையாலே ఫలితంగళై. అదిగో క్రూరమైనటువంటి వ్యాపారాలను చేయటం వల్ల, ఆ దేవతాంతరాలని స్తోత్రం చేయటం వల్ల కలిగినటువంటి క్రూర వార్త, ఆ పలుకులు కూడా చాలా క్రూరంగా ఉంటాయి కనుక అదిగో కాణిలుం ఉరుప్పొలారు, చూడటానికి చాలా అసహ్యంగా కనబడతారు. అసహ్యం అనకుండా ఇక్కడ చాలా కఠినంగాను, ఆ రూపాన్ని చూడటానికి మనకు చాలా కష్టం కలిగిస్తుందని. చెవికి ఇనాద కీర్తియారు, ఆ మాటలు వినటానికి చెవులకి భోగ్యత అనిపించినటువంటి అలాంటి వాక్కులు కలిగి ఉంటారు అని. ఇక్కట్టు విచ్చి సొల్కొండు, ఇలాంటి ఈ సోదిగత్తె యొక్క మాట విని పరిహారం సొల్లుగిర ఇవల్ పడికొండుగొడే, పరిహారం చెప్పేటువంటి ఈవిడ యొక్క పడికండిగొడే. ఆవిడ ప్రకారాన్ని చూశారా? ఆవిడ రూపం ఎలా ఉన్నది, ఆ మాటలు ఎలా ఉన్నాయి? ఇవల్ వార్తై కేట్టిగొడే, ఆవిడ చెప్పినటువంటి ఆ రూపాన్ని చూశారా? ఆ మాటలు విన్నారా? ఇత్తయ్యే ఆదరిప్పదు, దీన్నా మీరు ఆదరిస్తూ ఉన్నది. నాన్ సొల్లుగిర వార్తయ్యే ఇవల్ సొన్నాலும் కై కొళ్ళ కడవదో. ఏమండి, ఒకవేళ అడుగుతున్నారు తల్లిగారు, సరే మా నువ్వు చెప్పినటువంటి మాటే ఆ సోదిగత్తె చెప్పింది అనుకోండి, స్వీకరించచ్చా అని అడిగారట తల్లిగారు. అయినా సేవల్ సొన్న వార్తయ్యే నాన్ సొన్నాலும் ఎన్నయ్యం కూడా జిజుక్కుంబడి ఎన్నో వార్తయ్యన్ పొల్లాంగు. సరే ఆవిడ చెప్పినటువంటి మాటే నువ్వు చెప్పావనుకో, మేము స్వీకరించచ్చా అంటే మొదటిదేమిటి? మొదటి వార్త ఏమిటి? నేను చెప్పేటువంటి మాటే ఆ సోదిగత్తె చెప్పినా ఆ వార్తని మీరు స్వీకరించకూడదు. అక్కడ వ్యక్తి పొల్ల అంటే ఆ వ్యక్తి అబద్ధము, మోసము, వంచన. కాబట్టి మంచి మోసగాడయ్యి మంచి మాట చెప్పినా కూడా అది స్వీకరించతగనటువంటిది. సరే అక్కడేమిటి? వ్యక్తి మోసం. ఇక్కడ రెండవది ఏమిటి? ఇవల్ సొన్న వార్తయ్యే నాన్ సొన్నాలు. ఇక్కడ వ్యక్తి ఎవరి? చెలికత్తె, వీళ్ళ శ్రేయస్సును కోరుకునేటువంటి ఆవిడే. ఆ సోదిగత్తె చెప్పినటువంటి మాటే ఈయన చెప్పారనుకోండి, ఈ చెలికత్తె చెప్పింది అనుకోండి, స్వీకరించచ్చా? అక్కడ వ్యక్తి మోసం అన్నారు, ఇక్కడ వ్యక్తి మోసం లేదు కదా, మరి అప్పుడు స్వీకరించచ్చా అంటే ఇక్కడ వాక్కే అసత్యం, ఇక్కడ వాక్కే వంచన. కనుక ఆవిడ చెప్పేటువంటి మాట నేను చెప్పినా స్వీకరించకూడదు, నేను చెప్పేటువంటి మాట ఆవిడ చెప్పినా స్వీకరించకూడదు. ఇది మీకు కొంచెం కన్ఫ్యూజన్ గా ఉన్నదేమో. నేను చెప్పేటువంటి మాటే ఏమిటి? ఆవిడ చెప్పేయని ఆవిడ రూపం చూసారా, ఆవిడ వాక్కులు చూసారా ఎలా ఉన్నాయో, ఇవే మీరు స్వీకరించేది అంటున్నారు కదా. అదే ఆవిడ చెప్పేది మీరు చెప్పేటువంటి మాటలే ఆ సోదిగత్తె చెప్పింది అనుకోండి, మేము స్వీకరించచ్చా అనేది మొదటి ప్రశ్న. స్వీకరించకూడదు. ఎంచేత? అక్కడ వ్యక్తి మోసం కాబట్టి అక్కడ ఆ వ్యక్తిని బట్టి నువ్వు ఆ విషయాన్ని స్వీకరించకూడదు. రెండవ విషయం ఏమిటి? సరే ఆవిడ చెప్పినటువంటి మాటే మీరు చెప్పారని అంటే మొదటిది ఏమిటి? మీరు చెప్పిన మాట వాడు చెప్తే మేము వినొచ్చా అంటే మీరు చెప్పింది ఒకటే ఆవిడ చెప్పింది ఒకటేనండి సోదిగత్తె, కాబట్టి స్వీకరించచ్చా అంటే వ్యక్తి మోసం కనుక స్వీకరించకూడదు. సరే ఇంకొకటి అడుగుతాం, ఆవిడ చెప్పిన మాట మీరు చెప్పారనుకోండి, ఇద్దరిది ఒకలా ఉన్నదనుకోండి, అప్పుడు స్వీకరించచ్చా
కాదు, ఇక్కడ శ్రీ సూక్తి మోసం. కాబట్టి ఇక్కడ స్వీకరించకూడదు. ఆవిడ చెప్పింది నేను చెప్పినా మీరు స్వీకరించకూడదు, నేను చెప్పిన విషయాన్ని ఆవిడ చెప్పినా మీరు స్వీకరించడానికి కూడదు అని. అదిగో వార్త ఇన్ పొల్లాంగు, ఇక్కడ వార్త పొల్, అక్కడ వ్యక్తి పొల్ అన్నమాట. పేయములై నీరు. మరి ఇప్పుడు ఏం చేయాలండి? పేయములై నంజూనాగా ఉండాన్ ఉరుగోడు పేరల్లాల్ కాణాకల్ కేలా సెవి ఎన్నిరుక్కడ వీరు పేయములై నంజు ఓణ ఉండాన్ ఉరువడు పేరల్లాల్ కాణా. పేయములై నంజు, ఆ పూతన యొక్క విషపు స్తన్యాన్ని తాగినటువంటి ఆయన ఉన్నాడే, అలాంటి ఆయన యొక్క తిరుమేని చూసినటువంటి కన్నే కన్ను. ఆయన చెప్పినటువంటి, ఆయన గురించి చెప్పేటువంటి వార్తే వార్త. చూడాలంటే ఆయన రూపాన్ని చూడాలి, వినాలంటే ఆయన యొక్క గుణాలను వినాలి. ఎన్నీరు కక్కడవని అలా ఉండదగినటువంటి వారు మీరు. నాస్తికరాన బౌద్ధ ఆర్హతాదిగడు పరహింసయ్యాగాదు కళ్ళాగాదు. అదేమిటండి, వాళ్ళు చెడ్డవాళ్ళే అయి ఉంటారు, ఇతర దేవతలు ఇతర దేవతలని ఆరాధించే వాళ్ళే అయి ఉంటారు. కానీ వాళ్ళు చెప్పేటువంటి మాటలు మంచిగా ఉంటే మనం స్వీకరించాలి కదా. మన లోకంలో ఒక నానుడి, చెప్పినటువంటి వ్యక్తి ఎవరైతే ఏమిటండి, ఆయన చెప్పిన మాట మంచిదైతే మనం స్వీకరించాలి కదా అనుకుంటూ ఉంటాం కదా. ఆ సందేహాన్ని కూడా తీరుస్తూ ఉన్నారు ఇక్కడ. నాస్తికులైనటువంటి వాళ్ళు, బౌద్ధులు, ఆర్హులు, వీళ్ళంతా ఏం చెప్తూ ఉంటారు? పరహింసయ్యా కాదు కల్ ఆగాదు ఎన్బరగలిరే, వీళ్ళు పరహింస చేయకూడదు, మోసం చేయకూడదు అని చెప్తూ ఉంటారు. మరి అది స్వీకరించచ్చు కదండి మనం అంటే, అది కూడా స్వీకరించకూడదు. ఎంచేత ఆ వ్యక్తి ఎలాంటి వాడు? నాస్తికుడు, బౌద్ధుడు, ఆర్హులు. కాబట్టి అలాంటి వాళ్ళు పరహింస చేయకూడదు అని ఇలాంటి నీతి వాక్యాలు చెప్పినప్పటికీ కూడా అది మనం స్వీకరించకూడదు. ఎంచేత స్వీకరించకూడదు? అవ్వడియాలే కైకొల్లుం అవరుగడు కైకొల్లుం అవరుగడు నాం నహింస్యాత్ సర్వభూతాని యోపాది వైదహింసయ్యం కైకొల్ల వేండావో అని ఏం చెప్తున్నారు ఇక్కడ? శాస్త్రంలో ఒక వాక్యాన్ని చెప్తున్నారు. అగ్నిశోమయ యాగం చేసేటువంటి వాళ్ళు ఎవరు? వీళ్ళు ఆస్తికులు. అగ్నిశోమయ యాగంలో ఏం చేస్తూ ఉంటారు? వాళ్ళు ఏదో బలిని ఇస్తూ ఉంటారు. వీళ్ళు ఏం చెప్తారు? అది హింస, బలిని ఇవ్వటం అంటే అది కూడదు అని చెప్తారు. కానీ ఇప్పుడు నువ్వు చేసేటువంటి యాగంలో నువ్వు ఇచ్చేటువంటి బలి అది హింస. వాళ్ళు చెప్పినట్లు హింస అంటే నువ్వు విడిచిపెట్టేయాలి. కానీ నువ్వు విడిచిపెట్టడానికి వీల్లేదు ఆ యాగం చేసేటప్పుడు. ఎంచేత? శాస్త్రం చెప్తోంది కనుక. మరి వీళ్ళు ఎటువంటి వాళ్ళు? ఆ మాట చెప్పినటువంటి వాళ్ళు శాస్త్రాన్ని అంగీకరించినటువంటి వాళ్ళు కనుక అలాంటి వాళ్ళు హింస చెయ్యకూడదు, భూతదయ కలిగి ఉండాలి అని వాళ్ళు చెప్పినటువంటి వాక్యాలను కనుక నువ్వు అక్కడ ఆదరిస్తే, ఇక్కడ వాళ్ళు చెప్పారే నువ్వు ఏదో యజ్ఞయాగాదులు చేసేటప్పుడు ఆ హింసలు బలి లాంటివి ఇవ్వకూడదు, అది హింస అవుతుంది కనుక అని వాళ్ళు చెప్పినటువంటి మాట ఇది కూడా నువ్వు వినాలి కదా. కానీ ఇది నువ్వు వినటానికి అవకాశం లేదు. ఎందుకని? వాళ్ళు శాస్త్రాన్ని అంగీకరించేటువంటి వాళ్ళు కాదు. శాస్త్రం నీకేం చెప్తోంది? నువ్వు ఆ యాగం చేసినప్పుడు నువ్వు ఈ కార్యాన్ని చెయ్యాలి అని చెప్తోంది కనుక. కాబట్టి వాళ్ళు బౌద్ధులైనా ఎవరైనా శాస్త్రాన్ని నిరాకరించినటువంటి వాళ్ళు కనుక వాళ్ళు చెప్పినటువంటి శ్రీ సూక్తి ఎంత మంచిదైనా అది నువ్వు వినటానికి తగనటువంటిదే. శాస్త్రాన్ని అంగీకరించినటువంటి వాళ్ళు చెప్పేటువంటి శ్రీ సూక్తి అలాంటిదైతే ఉన్నదో అది నువ్వు అంగీకరించాలి అని పాది ఇక్కట్టు విచ్చి ఇత్యాది జ్ఞానిన తత్వదర్శిన ఎన్నుమవరుగలను ఉంగళుకు ఉపదేశిస్తారు. ఎవరండి మనకి ఉపదేశం చేసేవాళ్ళు? తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన అని భగవద్గీతలో ఉపదేశం చేసినట్లుగా జ్ఞానిన తత్వదర్శిన, తత్వాన్ని చక్కగా దర్శించినటువంటి జ్ఞానులైనటువంటి జ్ఞానులైనటువంటి వాళ్ళ యొక్క వాళ్ళు కదా మనకి ఉపదేశం చేసేటువంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళ యొక్క శ్రీసూక్తులు మనం వినాలి. ఇది వానం చేయదు
அதுவும் ஆமிரே உங்கள் ஆச்சாரத்தோடு சேர்ந்திருக்க பெற்றதாகில். அதுவும் ఆమిరే అది కూడా కదా ఉంగల్ ఆచారతోడు చేరిందిరుక్క పెద్దదాగిల్. మీ యొక్క ఆచారానికి తగినదిగా చేరినదిగా అయితే అప్పుడు మీరు వినాలి. ఏదేనుం అసంగతంగళై చేయదు చెయ్యాదన చేరిందిరుక్క పెద్దదాగిల్ ఏదేనుం అసంగతంగళై చేయదు అంటే మన పెద్దలు ఆచరించినటువంటి వాడిని, ఆచారవంతులైనటువంటి వాళ్ళ యొక్క స్త్రీ సూక్తులు కదా, అవి కూడా మీ ఆచారానికి తగినటువంటివిగా ఉన్నవి మనం వినాలి. కానీ మీరు ఎలాంటి వాళ్ళు అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, శ్రీపాద తీర్థం తీసుకోకుండా, పెరుమాళ తిరువారాధన సమర్పించకుండా ఇంకొక కార్యమే చేయటం చేతగానటువంటి వాళ్ళే. అలాంటి మీరు ఇలాంటి కార్యం చేయటం తగదు. అయినా మన పద్ధతి ఏమిటి? మన గోదమ్మ కూడా మనకి ఏం చెప్పింది? చెయ్యాదన చెయ్యోం ఎన్ను, చెయ్యకూడని కార్యాలు చెయ్యము అని చెప్పింది కదా తిరుప్పావైలో. అలానే మేలయారు చేయవనగల్ వేండువన ఎన్నుం అందో ఒంగల్ నిష్టే, మా పెద్దలు చేసినటువంటి వాటి అలాంటి ఆచరణలోనే మేము ఉంటాము అని కదా. ఒంగల్ నిష్టే మీ యొక్క నిష్ట. అంగోర్ ఇత్యాది అంగు అక్కడ అని ఏం చెప్తున్నారు ఇక్కడ? చెలికట్ట తల పక్కకు తిప్పుకొని ముఖత్తై మారవైపు చొల్లుగిరాడు. నిషిద్ధ ద్రవ్యంగళై కొండు వైష్ణవ గృహత్తై దూషియాదే కొల్లుంగోళ్ళు. అంగోర్ ఇత్యాది అంటే అంగోరు కళ్ళుం ఇరైచియం తూవేన్మిన్ అంటే అక్కడ మీరు ఆ మాంసాన్ని, సురాపానాన్ని, అలాంటి వాటిని తల్లి వైష్ణవ గృహాన్ని మలినం చెయ్యకండి అని. నిషిద్ధ ద్రవ్యంగళై కొండు వైష్ణవ గృహత్తై దూషియాదే కొల్లుంగోడ్, నిషిద్ధమైన ద్రవ్యాలని ఆ ఇంట్లో వెరతల్లి మీరు ఆ ఇంటిని కలుషితం చేయకండి. అంగెండు అక్కడ అని చెప్తోంది. ఇప్పుడు తను అక్కడే ఉన్నది కదా, ఈ గృహాన్ని మలినం చెయ్యకండి అని చెప్పాలి కదా. అంగు అక్కడ అని చెప్తోంది. ఎందుకని? తను ఆ సన్నివేశాన్ని కూడా చూడలేనట్లుగా తల పక్కకు తిప్పుకొని చెప్తోందట చెలికట్ట. అందుకని అంగు అంటోంది. ఆగిల్ అప్పుడు వీళ్ళు చెప్తున్నారు మళ్ళా తల్లిగారి సమాధానం బంధువులు. ఆగిల్త విరుగురోం, సరే నువ్వు చెప్పినట్లే మేము విడిచిపెట్టేస్తామమ్మా. పరిహారత్తై చొల్లిక్కాడా అయ్యన్నా, ఓ పంచే మాకు పరిహారం ఏమిటో చెప్పు అని అడిగారట వాళ్ళు. మధువారిత్యాది విరైమట్టలర్ తంటుజా ఎన్ను நீங்கள் சொன்னவன்னோ நான் கேட்டது. ఏమిటి? విరైమట్టలర్ తంటుజా ఎన్ను, విరైమట్ అలర్ తంటుజాయ్ అంటే ఆ మధువుని స్రవింపచేస్తూ ఉన్నటువంటి చల్లనైనటువంటి అందమైనటువంటి తిరుత్తుజాయిని ధరించినటువంటి వాడని. నేంగల్ సొల్లవన్నో నాన్ కేటదు, మీరు చెప్తేనే కదా నేను విన్నది. తిరుక్కుజలిల్ స్పరిశెత్తాలే మధుస్తిందియా నిన్నుள்ள తిరుత్తుజాయే திருவபிஷேகத்திலேவுடையனாய் சௌந்தர்ய சீலாதிகளால் ஆச்சரியபூதனாய் அந்த சௌந்தர்யாதிகளை ஆச்சிரிதார்த்தமாக்கி வைக்கும் ఉపకారకం తిరువడిగలై వాష్టినాల్. అదిగో తిరుక్కుజలి అంత మధువు ఎలా స్రవిస్తూ ఉన్నదండి ఆ తిరుత్తుజాయి నుండి అంటే పరమాత్మ యొక్క శిరోజాల సంబంధం వల్ల తిరుక్కుజలిని స్పరిశెత్తాలే. ఆ శిరోజాలను తగలటం వల్ల మధుస్యందియా నిన్నుள்ள తిరుత్తుజాయే, మధువుని స్రవింపచేస్తూ ఉన్నటువంటి తిరుత్తుజాయిని తిరు అభిషేకత్తిలేవుడయ్యనాయ్, ఆ కిరీటంలో కలిగినటువంటి వాడు సౌందర్యము చేత ఆశ్చర్యం, సౌశీల్యము చేత ఆశ్చర్యము, ఇలాగ సౌందర్య సౌశీల్యాదులతోటి ఆశ్చర్యకరమైన వాడు. ఆ సౌందర్యాదులని ఆశ్రితలకు అధీనం చేసినటువంటి ఉపకారకుడు అయినటువంటి ఆయన యొక్క తిరువడిగలని వాష్టినాలు మంగళాశాసనం చేసినట్లయితే ఎవరగల్ తిరునామం సొల్లువదుగాన్ మంగళాశాసనము కత్తాలే ఆయిత్తు. ఆ రీతిగానే కదా మనం భగవంతుడి యొక్క తిరునామాలను సొల్లువదుదాన్ చెప్పేది. మంగళాశాసనము కత్తాలే అయితే ఆయన మంగళాశాసనం చేస్తూనే కదా ఆయన తిరునామాలని చెప్తాము. ఉన్ సేవడి செவ்வி తిరుక్కాపు ఎన్నిరే వాష్టువదు, ఉన్ సేవడి సెవ్వి తిరుక్కాపు, అయ్యా నీ యొక్క తిరువడిగళ్ళు చక్కగా ఉండాలి అని తిరుక్కాపు ఆ తిరువడిగళ్ళకి రక్ష అని కదా మంగళాశాసనం చేసేది. అలా
కెండై అని ఇప్పటి వరకు ఈ పాత్రం పూర్తయిపోయిందట. ఏమిటి ఈ పాత్రంలో చెప్పింది? ఏమిటి పరిష్కారం అంటే ఆయనకి ఆయన యొక్క తిరువడిగళ్ళకి మంగళాశాసనం చేయటమే పరిష్కారము. మీ అమ్మాయికి ఉన్నటువంటి వ్యాధి తగ్గుతుంది, మోహం నుండి బయటపడిపోతుంది, మీకు ఉన్నటువంటి ఈ కలత కూడా పరిహారం అయిపోతుంది అని చెప్పిన తర్వాత ఇది ఇంకొక పాసురాన్ని వ్యాఖ్యానం చేస్తూ ఉన్నారు. ఇక్కడ 7 ఏది తిరుమజిలో పెరియ తిరుమజిలో తిరుమంగయ్య ఆళ్వార్ల పాసురాన్ని వ్యాఖ్యానం చేస్తున్నారట. కెండై ఒన్ కణ్తుయిலும் உருக்கத்தல்லாது செல்லாதபடியாய் முக்தமாய் சுகுமாரமான கண்டும் உறங்கும் కెండై వన్ కణ్తుయిலும் కింద పాసరం ఇచ్చారు, కొంత ఇచ్చారు, దాన్ని కెండై వన్ కణుం తుయిலும் ఎన్నిరం పన్ను పోలు ఒక్కుం. జీరరుంబదంలో 2వ పారాగ్రాఫ్ లో 4వ లైన్లో ఉన్నది. మిక్కసీరి తొండరిట్ట పూంతులవిన్ వాసమే వండుకొండు వందు ఊదుమాగిలే. అదిగో వండుకొండు వందు ఊదుమాగిలే. ఆ తుమ్మెద తీసుకువచ్చి ఆ పరమాత్మ ధరించినటువంటి తిరుత్తుజాయ మాలలో ఉన్నటువంటి ఆ పుప్పని రేడుగును తీసుకొచ్చి మా మీద కనుక ఊదినట్లయితే ఏమవుతుందో తెలుసా? అదే ఉరక్కాదల్లదు సెల్లాదపడియాయ్ ముగ్ధమాన సుకుమారమాన కండుం ఉరంగుం. ఉరక్కత్తాలల్లదు, నిద్రపోతే తప్ప కడవనటువంటి చిన్న సుకుమారమైనటువంటి నేత్రాలు నిద్ర పడతాయి వాటికి. ఎన్నిరం పండు పోలొక్కుం. నా కాంతి కూడా పూర్వం వల్ల వచ్చేస్తుంది. ఏమిటట? పండు అంటే పూర్వం, దానికి మళ్ళా పూర్వం ఇంకొక పండు, 2 సార్లు పండు అని పాడారు కదా. పండు పోలొక్కుం అంటే ఏమిటి? కలప్పదర్కు మున్పు పోలేయాం. ఇప్పుడు ఎలా ఉన్నది పరకాల నాయకి అంటే ఇప్పుడు విశ్లేష వ్యసనంలో ఉన్నది. ఈ విశ్లేష వ్యసనానికి ముందు ఆయనతో కలిసి ఉన్నది కదా. కలిసి ఉన్నప్పుడు ఆనందం, ఆ తర్వాత విశ్లేష వ్యసనంలో ఇప్పుడు పాలిపోయి ఉన్నది ఈవిడ. ఇప్పుడు నిరం తప్పిపోయి ఉన్నది, కాంతి లేదు ఈవిడ యొక్క తిరుమేనికి. కాబట్టి పండు పోలొక్కు అంటే పూర్వపు ఉన్నటువంటి స్థితి అంటే ఏమిటంటే ఇవి ఆయన వివాహం చేసుకున్నప్పుడు పచ్చగా ఉన్నటువంటి స్థితి. దానికి క్రితం ఎలా ఉన్నది? ఈయన్ని పొందాలి అనేటువంటి ఆశతోటి పరమాత్మ యొక్క కళ్యాణ గుణాల వైభవం తెలిసినప్పుడు ఆయన్ని పొందాలనే ఆశ కలిగింది. ఆశ కలిగినప్పుడు అక్కడ కూడా విశ్లేషమే కదా, అక్కడ మళ్ళా పాలిపోయి ఉన్నది. ఆ పాలిపోవడానికి పూర్వం అంటే ఆయన యొక్క కళ్యాణ గుణాలు ఏమిటో తెలియక పూర్వం ఎలాగైతే ఉన్నదో పరకాల నాయకి అలా అయిపోతానమ్మా. ఓ తుమ్మెద, నువ్వు కనుక ఆయన ధరించినటువంటి తిరుత్తుజాయిలో ఉన్నటువంటి పుప్పొడి రేణువులు కనుక నా మీద ఊదినట్లయితే పండు పోలు ఒక్కుం. పూర్వం కంటే పూర్వంలాగా అంటే మొదట ఎలా ఉన్నాను? ఆయనతో సంబంధం తెలియక పూర్వం నేను చాలా పచ్చగా ఉన్నా. ఆయన వైభవం తెలిసాక పొందాలనే కోరిక కలిగి శుష్కించిపోయా. వివాహం చేసుకున్నా, అప్పుడు పచ్చగా ఉన్నా. ఇప్పుడు మళ్ళా విశ్లేష వ్యసనం, ఇప్పుడు పారిపోయి ఉన్నా. కాబట్టి పండు అంటే పండు పొగలొక్కు. అసలు ఈయనతో పరిచయం కాకున్నప్పుడు ఎలా ఉన్నాను పచ్చగా, అలా అవుతా చక్కగా అంటూ కిందిస్తున్నారు చూడండి. పండు పోలండి అంటే 2ஆம் పండావదు అదుకు పూర్వావస్థయ్యాయ్ అంటే బాల్యావస్థయ్యై చొల్లుగినదు. బాల్యావస్థలో నీ వైభవం తెలియని రోజుల్లో ఎలా ఉన్నాను అలా నిగనిగలాడుతూ ఉండేదాన్ని అంటూ అదావదు కలప్పదర్కు మున్పు పోలేయాం కలక్కయ్యాగినదు ఆత్తామైక్కు అడిగిరదిరే. కలవటం అంటేనే ఏమిటి? ఈ ఆత్తామైక్కు దుఃఖపడటానికి ఒక అడుగు వేసినట్లే. నీతో కలవటము అంటే దుఃఖం పొందడానికి ఒక అడుగు ముందుకు వేసినట్లే అది పరిస్థితి. ఒక విషయத்தில் వాది అరియాదార్ నిరపేక్షదిదే. ఆ విషయంలో ఉన్నటువంటి వైలక్షణ్యం తెలియకపోతే అది పొందాలనే కోరిక కలగదు కదా. కన్ను ఉరంగవదుం నిరం పഴయ్యప్పడియేయావదుం ఎన్ செய்தால் ఎన్నిల్. ఇగో ఆ నేత్రాలు నిద్రపోయేది, ఈవిడ యొక్క తిరుమేని కాంతిని పొందేది ఏం చేస్తేనండి అంటే మిక్కసీరిత్యాది. ఈ పాత్ర ఉంది కదా, మిక్కసీరు తొండరిట్ట
పూంతులవిన్ వాసమే పండుకొండు ఒందు తూది మాగిలే అని ఏమిటి మెక్క సీరిచది అనన్య ప్రయోజన రాన శ్రీ వైష్ణవర్களிட்ட తిరుత్తుషాయిల్ పరిమళத்தை ఒండు కొండు ఒందు ఊదుమాగిల్ అనన్య ప్రయోజనులైనటువంటి శ్రీ వైష్ణవులు సమర్పించారే ఆయన యొక్క తిరువడిగళ్ల మీద సమర్పించినటువంటి తిరుత్తుషాయిలోని పరిమళాన్ని వండుకొండు ఆ తుమ్మెద తీసుకువచ్చి ఊదు మాగిల్ ఆ పరిమళాన్ని తీసుకురావాలి ఆ తుమ్మెద అది తెచ్చి నా ముఖం మీద ఊదాలి అప్పుడు నాకున్నటువంటి ఈ ఉరక్కం నాకు నిద్ర వస్తుంది నా మేని కాంతిని పొందుతుంది అని చెప్పినట్లుగా అదేమిటండి అక్కడ శ్రీ వైష్ణవులు తెచ్చి ఊదితే ఈవిడికి నిద్ర ఎలా వస్తుంది ఈవిడకి కావలసినటువంటిది ఏమిటి అంటే తుళ విన్వాసం ఏదన్న వాసమే ఎన్న అమయ్యాదో ఏమండి తుళ విన్వాసమే ఎన్నమయ్యాదో ఆ తిరుత్తుషాయి పరిమళం అంటే సరిపోతుంది కదా మిక్కసీర్ తొండరియన్గిరా ఈ విశేషణ తుక్కు ఎన్ను నాన్ కేటేన్ ఈ మొదటి పాసురాన్ని చెప్పినటువంటి వారు నంజీర్ గారు చెప్తుండగా నంబిళ్ళ గారు విన్నారనమాట. అప్పుడు నంబిళ్ళ గారు అడిగారట నంజీర్ గారిని, ఏమండి తుళవిన్వాసమే తిరుత్తుషాయి పరిమళం అంటే సరిపోతుంది కదా, మిక్కసీరు తొండరిట్ట తుళవిన్వాసమే అని మిక్కసీరు తొండరిట్ట అని ఒక విశేషణాన్ని వేసి ఎందుకు చెప్పారు అని నేను అడిగాను అంటున్నారు నంబిళ్ళ గారు. అంటే ఇవల్తాన్నో పొడుగినదు అత్తలైకు పరివరు ఎల్లయ్యన్న ఆయిత్తు. అసలు పరకాల నాయకికి కలిగినటువంటి బాధ ఏమిటో తెలుసా? పరమాత్మ ఆయనకి సమీపంలో ఉండి ఎవ్వరూ కైంకర్యం చేసేటువంటి వాడు ఎవరూ లేరే అని బాధట. కానీ ఇప్పుడు ఆ బాధ ఎలా తీరిందండి అంటే అంగే అనన్య ప్రయోజనరు పరిమారా నిన్నారు కళ్యన్నవారే ఉరంగార కండుం ఉరంగుం. ఇదిగో ఆయనకి అనన్య ప్రయోజనులైనటువంటి శ్రీ వైష్ణవులు తిరుత్తుషాయిని ఆయన యొక్క తిరువడిగళ్లలో సమర్పించారు అంటే ఏమిటి అర్థం? ఆయన పక్కన ఆయన ప్రేమగా చూసుకునేటువంటి భాగవతోత్తములు ఉన్నారు అని ఈవిడికి నిశ్చింత. అప్పుడు ఇప్పటి వరకు నిద్ర రాకపోవడానికి కారణం ఏమిటి? ఆయన ఒక్కడే ఉన్నాడు, ఆయన యొక్క రక్షణ చూసుకునే ప్రేమతో చూసుకునేటువంటి వాడు కూడా ఎవరూ లేరు అనే దుఃఖంతో ఈవిడికి నిద్ర రాలేదు. శరీరం తిరుమేని పాడిపోయింది. ఎప్పుడైతే తొండరిట్ట మెక్కసీరు తొండరన్నారే, గొప్ప అనన్య ప్రయోజనుడైనటువంటి భాగవతోత్తములు సమర్పించినటువంటి తిరుత్తుషాయిలో ఉన్నటువంటి పరిమళాన్ని తెచ్చి ఆ తుమ్మెద నా మీద ఊదినట్లయితే అన్నారంటే ఏమిటి అర్థం? అక్కడ భాగవతోత్తములు సమర్పించాలి. వాళ్ళు ఎలాంటి వాళ్ళు? అనన్య ప్రయోజన పరులు, ఆయనకి కైంకర్యం చేయడమే ప్రయోజనంగా కలిగినటువంటి వాళ్ళు. అంటే ఏమిటి? ఆయన్ని చక్కగా సంరక్షించుకోగలిగినటువంటి వాళ్ళు అని కదా అర్థం. కాబట్టి వాళ్ళు వచ్చి ఉన్నారు కనుక ఇప్పుడు ఈవిడికి నిశ్చింత. అందుకని ఈవిడికి నిద్ర వచ్చేస్తుంది. ఈవిడ తిరుమేని మళ్ళా నిరం కాంతిని పొందుతుంది అని ఉరంగాద కన్నుం ఉరంగుం పడయ్య నిరముం ఒరుంకాన్ ఎన్ను అరుడి చేదార్. అదువే అదే కదా ప్రాప్తముమాయ్ భోగ్యముమానదు తానే భోగ్యముమాన అదు తానే. అదే ప్రాప్తం, మనం పొందదగినటువంటిది అదే, మనకి ఆనందాన్ని కలిగించేటువంటిది అదే అని ఇవళతనో ఎక్కువ మరుమరుందాగం. అక్కడ పరకాల నాయకి ఎలా చెప్పిందో అదే రీతిగా ఈ పరాంకుశ నాయకి కూడా ఈ మోహం తొలగాలంటే ఏం చేయాలి? ఆయనకి ఆయన యొక్క తిరువడిగళ్ళకి మంగళాశాసనం చేస్తే ఇవళ ఉత్తనో ఎక్కు మరుమరుందాగం, అదే దివ్యమైన ఔషధం అవుతుంది. మరుపాడు ఉరువ కొండనో ఎక్కుం అరుమరుందాగం. ఈవిడకి కలిగినటువంటి మరుపాడురువ కొండనో, ఈవిడికి తెలివి లేకుండా పడిపోయేలాగా చేసినటువంటి ఈ వ్యాధికి ఆరు మరుందాగుం అంటే పెరుదర్కర్య మరుందాం, పొందటానికి దుర్లభమైనటువంటి మరుందు అవుతుంది. మేల్కాత్తిలే కాట్ట పరిహారమా, మేల్కాత్తిలే కాట్ట పరిహారం అంటే ఏమిటి? పైన ఈ తిరుమేనికి కలిగినటువంటి వ్యాధికి పరిహారం అవుతుంది. ఎలా? ఇప్పుడు ఈవిడ యొక్క తిరుమేని స్పృహ కోల్పోయినట్లు ఉన్నది, లోపల ఉన్నటువంటి వ్యాధికి అది ఆ పరిష్కారం వేరు. ఇప్పుడు ఈ పరిష్కారం వల్ల ముందు ఆవిడ మోహపడిపోయి ఉన్నారు కదా, ఆ మోహం నుండి తేరుకొని చక్కగా మామూలుగా ఉండగలుగుతారు. కాబట్టి ఇదే మేల్కాత్తిలే కాట్ట పరిహారం, ఈ పైన కనబడే తిరుమేనికి కలిగేటువంటి పరిహారము. ఆయన యొక్క తిరువడిగళ్ళకి మంగళాశాసనం చేసినట్లయితే
అదే గొప్ప పరిహారం అవుతుంది. మీరు చేసేటువంటి మీ యొక్క స్వభావానికి, స్వరూపానికి తగినటువంటి ఈ కార్యాలు తగినటువంటివి కాదు. ఆవిడికి కలిగినటువంటి వ్యాధికి అవి పరిష్కారాలు కాదు. మీ యొక్క కలత కూడా తొలగే అవకాశమే లేదు. కాబట్టి మీరు ఆయన యొక్క తిరువడిగళ్ళకి మంగళాశాసనం చేసినట్లయితే అది మీ యొక్క స్వరూపానికి అనురూపంగా ఉంటుంది. అది నాయకు యొక్క ఆ నాయకికి ఆనందాన్ని కలిగించేది అవుతుంది. ఆవిడ ఆ మోహన్ నుండి బయటపడుతుంది. మీ యొక్క కలత తీరిపోతుంది. ఇదే పరిష్కారం అని చెప్తున్నారు చెలికత్త. ఇరుకాన్మిన్ అన్నయమే ఇక్కట్టు విచ్చి సొల్కొండు நீர் எதுவானும் செய்து அங்கோர் கள்ளும் இறைச்சியும் தூவேன்மின் மதுவார் துழாய் முடி மாயப்பிரான் கடல் வாழ்த்தினார் அதுவே எவளுத்த நோயுக்கு మరుమరుందాగుమే. 4వ పాటు 4వ పాసురం. வஞ்சகையாய் தோத்தித்து சொல்லுகிறையவளுடைய பகுஜல்பாதிகளை விட்டு ஆபஸ்தகனான சர்வேஸ்வரனுடைய திருநாமத்தை சொல்ல வல்லிகோளாகில் இவளை கிடைக்கும் என்கிறார். వంచకయ్యాల్ తోత్తిత్తు. చూడగానే తెలియట్లేదు వంచకిలాగా ఆవిడ యొక్క రూపము, ఆ వేషాలు, ఆ మాటలు అవన్నీ వంచక వలె కనబడుతూ ఉన్నటువంటి ఆవిడ చెప్పేటువంటి బహుజల్పాదిகளை విత్తు ఆవిడ ఏదో మాట్లాడుతూనే ఉన్నది. అవన్నీ విడిచిపెట్టండి. ఆపస్తకనాన సర్వేశ్వరనుడయ, ఆపస్తకుడైనటువంటి సర్వేశ్వరుడు యొక్క, ఆపస్తకుడు అని ఎలా చెప్తున్నారండి అంటే పైన ఏం చెప్తున్నారు? ఉలగేజుం విజుంగి భూమిజిందిట్ట పెరుందేవన్ పేరు. ఈ 7 లోకాలని ప్రళయ కాలంలో తన గర్భంలో ఉంచుకొని రక్షించి ఆ తర్వాత ప్రళయం తగ్గిపోయిన తర్వాత మళ్ళా సృష్టించినటువంటి గొప్ప ఉపకారకుడు కదా. అదే ఆపస్తకుడు, మనకి కలిగినటువంటి ఆపదలో మనకి సమీపంలో ఉండి రక్షించేటువంటి వాడు కనుక అలాంటి సర్వేశ్వరుడి తిరునామాన్ని చొల్లవల్లిగొలాగి చెప్పగలిగిన వాళ్ళైతే ఎవడైక్కెడైక్కుం ఈవిడని మీరు పొందవచ్చు, ఈవిడ మీకు లభిస్తుంది అంటున్నారు. మరుందాగుం என்று அங்குவோர் மாயவளவை சொல்கொண்டு நீரு கரும் சோறும் அத்தை செஞ்சோறும் களன் இழை தென்பயன் ஒருங்காகவே உலகேஜும் விஜுங்கி உமிழ்ந்திட்டா பெருந்தேவன் பேர் சொல்லுகிற்கில் இவளை பெருதிரே. పెరుందేవరై పేరు సొల్లగిర్కిల్ ఆ పెద్ద దైవం యొక్క పేరుని కనుక మీరు చెప్పగలిగినట్లయితే ఇవళై పెరుదిరే, ఈవిడని పొందుతారు కదా మీరు. ప్రతిపదార్థం. మరుందాగుం ఎన్ను ఔషధము కాని దానిని ఔషధము అవుతుంది అని తలచి అంగు ఓర్ మాయం, అంగు అక్కడ ఒక మాయం కృత్రిమము కలదియు, అలవై కృత్రిమముగా మాటలాడునదియును అయినా సొల్ ఆ సోదిగత్తె యొక్క వార్తలను కొండు తీసుకొని మీరు కరుం సోరుం నల్లని అన్నాన్ని, మత్తై సెన్సోరుం ఎర్రని అన్నాన్ని, కళన్ బలి ప్రదేశమునందు ఎజైత్తు ఉంచినచో ఎన్పయన్ ఏం ప్రయోజనమమ్మా దానివల్ల? ఉలగేజుం ఒరుంగాగవే ఉజుంగి ఉమిజిందిట్ట పెరుందేవన్ సొల్లగిర్కిల్ ఎవడై పెరుదిర్. అంటే అలాంటి కార్యాల వల్ల ఏం ప్రయోజనం అని చెప్పగానే వాళ్ళు అడుగుతారు ఏదో చెప్పు పరిష్కారం అని. దానికి ఏం చెప్తున్నటువంటి సమాధానం ఏమిటి? సప్తలోకాలని ఏకకాలంలోనే మింగి బయలుపరిచినటువంటి పరదేవత యొక్క తిరునామాన్ని చెప్పడానికి మీరు కనుక సమర్థులైతే ఈమెని పొందవచ్చు మీరు అంటున్నారు. తాత్పర్యం. పరిహారం కాని దానిని పరిహారంగా చెప్తున్నారు. చెప్పేటువంటి వంచకురాలైన ఒక సోదిగత్తె చెప్పేటువంటి మాటలు విని నల్లన్నాన్ని, ఎర్రటన్నాన్ని దేవతాంతర ప్రీతి కోసమని మీరు కనుక ఉంచినట్లయితే మీకేమీ ప్రయోజనం కలగదు. మరి ప్రయోజనం ఎలా కలుగుతుంది? ఆపస్తకుడైనటువంటి సర్వస్వామి యొక్క దివ్య తిరునామాన్ని కనుక చెప్పినట్లయితే
విలక్షణరాలైనటువంటి ఈపెని మీరు పొందొచ్చు, లేకపోతే ఈవిడని పొందడం దుర్లభమైపోతుంది. ஆறாயிரப்படி மருந்தாகும் மருந்தாகும் என்று வஞ்சகையாய் தோத்தித்து சொல்ல கடவுளாயிருப்பால் ஒரு கட்டுவிச்சு சொல் கொண்டு நேர் கரும் சோறும் மத்தை செஞ்சோறும் கலன் இழைத்து என்ன பிரயோஜனம் உண்டு. మరుందాగుం ఎన్ను మరుందాగుం ఇదే మందు అని ఆ వంచకి అయినటువంటి ఆ కట్టువిచ్చి చెప్పినటువంటి దాన్ని చొల్లకడవలాయిరుప్పాళ్ళు ఒక కట్టువిచ్చి వంచన కనపడేటట్టుగా ఉన్నటువంటి ఆ కట్టువిచ్చి చెప్పినటువంటి ఆ మాటలని స్వీకరించి మీరు కరుం సోరుం మత్తై సెంసోరుం నల్లన్నాన్ని ఎర్రటన్నాన్ని కళన్ ఇజైత్ అన్న ఆ బలి పెట్టినట్లయితే బలి ప్రదేశంలో ఎన్న ప్రయోజనం ఉండు, ఏం ప్రయోజనం కలుగుతుందమ్మా? ఒరుంగాగవే ఏజులగం విజుంగి ఉమిజిందిట్ట పెరుందేవనుடைய తిరునామத்தை சொல்லில் ఎవడై పెరలాం ఎన్గిరాల్. ఒరుంగాగవే ఏ శ్రమ లేకుండానే 7 లోకాలని, ఒరుంగాగవే అంటే ఒకేసారిగాని కూడా ఉలగే 7 లోకాలని విజుంగి ఉమిజిందిట్ట, నువ్వు మింగేశావు. మొదట నీ గర్భంలో దాచిపెట్టావు ప్రళయకాలంలో. ఆ తర్వాత సృష్టి చేసే సమయం ఆసన్నమైనప్పుడు వాటన్నిటినీ బయటకు తీసి సృష్టి కార్యాన్ని చేసినటువంటి పెరుందేవత అయినటువంటి అదిగో ఆ పార్థసారథి యొక్క నామాన్ని కనుక మీరు అనుసంధానం చేసినట్లయితే ఎవడై పెరలాం, ఈవిడని మీరు పొందగలుగుతారు అంటున్నారు ఈ పాత్రలో. పన్నీరాయపడి అనంతరం కృత్రిమయ్యాన కట్టువిచ్చి సొల్లిట్టు செய்து ஒரு ప్రయోజనమిల్లై. కృత్రిమరాలు అయినటువంటి ఆ కట్టువిచ్చి చెప్పినటువంటి చేయటం వల్ల ఏ ప్రయోజనం లేదు. ఆపస్తకనాన సర్వేశ్వరనుடைய తిరునామத்தை சொல்லில் ఎవళై கிடைக்கும் ఎన్గిరాల్. ఆపస్తకుడైనటువంటి సర్వేశ్వరుడు యొక్క తిరునామాలని గనక చెప్పినట్లయితే ఈవిడ మీకు లభిస్తుంది అంటున్నారు. పరిహారం అల్లాదత్తై పరిహారం ఎన్ను ప్రతిపత్తి பண்ணி இன்ன விடத்தில் ஆள் இந்நாள் என்ன ఎన్ను சொல்லவும் ஒண்ணாதாள். ஒரு కృత్రిమయ్యాయ్ ప్రతిపన్న భాషినియాన அவளுடைய வார்த்தையை விசுவசித்து தேவதாந்தர ஸ்பரிச யோக்கியத்தை இல்லாத நீங்கள் ఇవల్ పక్కలు పరివాలే కలంగి. అది పరిహారం కాని ఒక పరిహారాన్ని మీకు తెలియచేసి ఇన్న విడతిల్ ఆల్ ఇన్నాల్ అని, ఇదిగో ఈవిడ ఎక్కడో పుట్టినటువంటి ఆవిడ అని వాల్మీకి మహర్షి ఆవిడని ఎవరిని మందరేగా ఆవిడ కైకమ్మకి మనసంతా కలుషితం చేసినటువంటి ఆ మందర వలె ఇక్కడ కూడా ఇన్న విడతిల్ ఆల్ ఇన్నాల్ ఎన్ను సొల్లவும் వన్నాదాల్ ఒరు. ఈవిడ పలానా చోట పుట్టినటువంటి ఆవిడ, ఫలానా స్వభావం కలిగినటువంటి ఆవిడ అని కూడా చెప్పడానికి వీలు కానటువంటి ఒక సోదిగత్తె చెప్పినటువంటి కృత్రిమ మాటలను మీరు ప్రతిపన్న భాషినియాన అవడుடைய వార్తయ్యాయి. ప్రతిపన్న భాషని ఏదో మీకు అన్ని తెలిసిపోయినట్టుగా చెప్తున్నటువంటి ఆవిడ యొక్క మార్తని విశ్వసించి దేవతాంతర స్పర్శ యోగ్యతకి దేవతాంతర స్పర్శ యోగ్యత లేనటువంటి మీరు ఇవల్ పక్కలు పరివాలే కలంగి, ఈ అమ్మాయి విషయంలో ఉన్నటువంటి ప్రీతితోటి కలత చెంది సాత్వికాన్నమాన శుద్ధాన్నం అన్నియే, సాత్వికమైనటువంటి శుద్ధ అన్నాన్ని కాకుండా తామసమాయం, శుద్ధన్నం అంటే తెల్లటన్నం, తామసమాయం రాజసమాయ ఉళ్ళకరం సోత్తయ్యం తత్ వ్యతిరిక్తమాన శంసోత్తయ్యం కొండు దేవతాంతర సన్నిధాన తలత్తిలే అవత్తుక్కు ప్రేణ నమాంబడి సొల్లుగిర కణక్కిలే ఇట్టాల్. మీరు సాత్వికమైనటువంటి శుద్ధమైనటువంటి అన్నాన్ని కాకుండా తామసమైనటువంటి అంటే నల్లటన్నాన్ని, రాజసమైనటువంటిది అంటే ఎర్రటన్నాన్ని, కరుం సోత్తయ్యం తద్వ్యతిరిక్తమాన సెంసోత్తయ్యం కొండు. అదో తామసమైన అన్నం అంటే నల్లటన్నం, దానికి వ్యతిరేకమైనటువంటి రాజసం అంటే సెన్సోత్త ఎర్రటన్నాన్ని దేవతాంతర సన్నిధాన స్థలத்திலே
అవత్తుక్కు ప్రేణమాంబడి దేవతాంతర సన్నిధాన స్థలాలలో వాటికి ప్రీతి కలిగేటట్టుగా సొల్లుగిర కణక్కిలే ఇట్టాల్. అదిగో ఆ సోదిగత్తె చెప్పిన రీతిగా మీరు గనక సమర్పించినట్లయితే ఎన్న ప్రయోజనం ఉండు, ఏం ప్రయోజనం అండి దానివల్ల అని ఆశ్రిత అనాశ్రిత విభాగమరా సర్వలోకంగళయ్యం ஒரு కాలే ప్రళయం విజుంగాదపడి నాన్ విజుంగి రక్షిత్తు. ఆశ్రితుడు అనాశ్రితుడు అనే తారతమ్యం లేకుండా ఈ లోకాలన్నింటినీ ఒకేసారి ఆ ప్రళయకాలంలో తన గర్భంలో ఉంచుకొని రక్షించినటువంటి వాడు. ఏమిటట ఆశ్రిత అనాశ్రిత విభాగము అంటే? ఇప్పుడు అందరినీ ఈ లోకాలన్నింటినీ తన గర్భంలోకి స్వీకరించాడు. స్వీకరించిన తర్వాత లోపల ఒక్కొక్క కేటగిరీ, ఇదిగో దర్శనానికి వెళ్ళేటప్పుడు వీళ్ళు వివిఐపీలు, వీళ్ళు విఐపీలు, వీళ్ళు సాధారణ జనము, వీళ్ళు ఏదో కొంచెం రికమెండేషన్ కలిగిన వాళ్ళు, వీళ్ళు స్త్రీలు, వీళ్ళు పురుషులు, వీళ్ళు అధ్యయనం చేయగలిగిన వాళ్ళు, వీళ్ళకేమి మాట రానటువంటి వాళ్ళు అనే విభాగం ఏమైనా కొంతమంది పెరుమాళ దగ్గరికి వెళ్తే అలానే కదా జరుగుతోంది. అలా కాకుండా ఇప్పుడు లోపలికి తీసుకున్నాడు, ఈ లోకాలన్నింటినీ తన గర్భంలోకి తీసుకొని రక్షించాడు కదా. ఇప్పుడు ఏమిటి ఆళ్వారే, మీరు ఆళ్వారు కదా, ఇదిగో మీ ప్లేస్ ఇది అని ఒక బోర్డు. ఆ తర్వాత ఆచార్య పురుషులు, మీరు ఆచార్యులు కదండి, ఆచార్య గోష్ఠి వేరే. ఆ తర్వాత జ్ఞానులైనటువంటి వాళ్ళ గోష్ఠి వేరే, స్త్రీల యొక్క గోష్ఠి వేరే, పురుషుల యొక్క గోష్ఠి వేరే, అదిగో చిన్నపిల్లల యొక్క గోష్ఠి వేరే, జ్ఞానం కలిగిన పెద్దవాళ్ళ యొక్క గోష్ఠి వేరే, జ్ఞానహీనులైనటువంటి పెద్దవాళ్ళ యొక్క గోష్ఠి వేరే. ఇలా వేరువేరుగా ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క కేటగిరీగా విభజించి రక్షించాడా తన గర్భంలో ఉంచుకొని? అలా కాదు, వీడు ఆశ్రితుడా వీడు అనాశ్రితుడా అనేటువంటి తారతమ్యం లేకుండా అందరినీ, అన్ని లోకాలని, లోకాల్లో ఉన్నటువంటి అందరినీ ఒకే రీతిగా తన గర్భంలో చేర్చుకొని రక్షించినటువంటి వాడు కదా. ఉరుకాలే అదే ఒకేసారిగా ఒక్కొక్క కేటగిరీలు చేసుకొని వీళ్ళని ముందు వీళ్ళని వెనక అని రక్షించలేదు కదా ఆయన. ప్రళయం విజుంగాదపడి తాను విజుంగి రక్షిస్తూ, ఆ ప్రళయం మనని మింగేయక ముందే తాను మనల్ని మింగేసి రక్షించినటువంటి వాడు. అది పోనవారే మేళవం ఈజంద పరదేవతయ్యనుடைய తిరునామత్తై సొల్లవల్లీరుగలాగిల్. ఆ ప్రళయం తొలగిపోగానే తిరిగి మళ్ళా ఈ లోకాలన్నిటినీ బయటికి ఉమిజి అంటే బయటికి కక్కి ఈ లోకాలన్నిటినీ ప్రకాశింపచేసినటువంటి పరదేవత యొక్క తిరునామాన్ని చెప్పగలిగిన వాళ్ళైతే విలక్షణమైనటువంటి ఈవిడని పెరుదిగోడు పొందండి మీరు. ఈడు మరుందాగుం ఎండు అపత్య సేవై పన్నువాల్ పత్యం ఎన్ను వ్యవహరిత్తు కొల్లவும் వేణుమో. ఆ సోదిగత్త చెప్పేటువంటిదే ఎలాంటిది? పరిహారము లేనటువంటి పరిహారం. అలాంటి ఆవిడొచ్చి అపత్య సేవ అంటే చేయరాని కార్యం, దానివల్ల మరుందాగాదత్తై మరుందు అని చెప్తుంది. మందు కాదు అది, కానీ మందు అని చెప్పి కార్యం చేయిస్తోంది. అలాంటి ఆవిడ పథ్యం ఎన్ను వ్యవహరిత్తు కొల్లவும் వేణుమో. ఇదండి ఈ వైద్యానికి ఇది పథ్యం, ఇది ఔషధము అని చెబితే, మందు కాని దానిని మందు అని చూపిస్తూ ఇదే మందు అని చెప్తే వ్యవహరిత్తు కొల్లவும் వేణుము, అది కూడా స్వీకరించాలా? మరుందాం ఎన్నపడి, అదిగో మరుందాం ఎన్నపడి అంగోరు అంగే అంటే అంగు ఓరు అంటే మరుందాగుం ఎన్ను అంగోరు. ఆవిడ ఒక సోదిగత్తె, అంగు ఓరు ఒక వ్యక్తి అక్కడ అంటే ఆ సోదిగత్తె మీద ఉన్నటువంటి అనాదరోక్తి. ఆ అంగే వరుత్తి ఎన్ను అనాదరోక్తి. మాయవలవై సొల్కొండు వంచకయ్యాయ్ ప్రతిపన్నంగళయ్యే సొల్లక్కడవడాన ఇవల్ వార్తయ్యే కేట్టు. మాయ వలవై సొల్కొండు, మాయ అలవై సొల్కొండు అంటే ఆ వంచనని చేసేటువంటి మాటలు చెప్తూ ఉన్నటువంటి వంచకయ్యాయ్. మాయ అన్నారు కదా, వంచన చేసేటువంటి స్వభావం. ప్రతిపన్నంగళయ్యే సొల్లక్కడవడాన ఇవల్ వార్తయ్యే కేట్టు. ఏదో తోచన రీతిగా మాట్లాడుతూ ఉండేటువంటి ఈవిడ మాటలను విని మీరెలాంటి వాళ్ళు, ఆవిడేమో ఎలాంటిది? మరుందాగుం ఎన్ను అంగు ఓరు మాయవలవై సొల్కొండు అంటే మందు కాని దానిని మందు వలె చూపిస్తూ మిమ్మల్ని వంచన చేస్తూ అనేక మాటలు చెప్తూ ఉన్నటువంటి
ఆవిడ మాటలు, మరి నీరు, ఆవిడ మాటలను స్వీకరించినటువంటి నీరు ఎలాంటి వాళ్ళు? சாத்விகராய் பகவத் விஷயம் அல்லது சொல்ல கடவர் அன்னிக்கே ருஜுக்களா இருக்கும் அவர்கள் வார்த்தை கேட்க கடவர நீங்கள் పడుం ఎడివరవే. మీరు ఎలాంటి వాళ్ళు? సాత్వికులైనటువంటి వాళ్ళు, భగవద్ విషయము తప్ప ఇంకొక విషయం మాట్లాడనటువంటి వాళ్ళు, రుజు స్వభావం కలిగిన వాళ్ళ యొక్క మాటలని వినగలిగినటువంటి స్థితి మీది. అలాంటి మీరు పడుం ఎలివరవే, పడేటువంటి దైన్యం ఇలాంటిదేనా అంటూ, ఇదిగో భాగవతుల యొక్క శ్రీ సూక్తి వైభవం ఎలా ఉంటుంది, అందులో కోరత్తాళ్వాను లాంటి మహానుభావుల యొక్క దర్శనం కూడా ఎలాంటి వాళ్ళని ఎలా మారుస్తుంది అనటానికి ఇక్కడ ఒక ఐతిహ్యాన్ని చెప్తున్నారు. శ్రీరంగంలో ఒక వ్యక్తి, ఆ వ్యక్తికి ఒక కుమారుడు. అతను ఎలా ఉన్నట్ట? అదిగో పెద్దలు చెప్పినటువంటి సంప్రదాయం చక్కగా చిక పెట్టుకోమంటేనో, చక్కని మంచి డ్రెస్, ఏదో వస్త్రాన్ని ధరించమంటేనో, ఆహార వ్యవహారాల్లో అన్నిట్లోనూ అతను ఏది పెద్దలు ఆచరించినట్టుగా ఆచరించని స్థితిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి. అలా ఉన్నటువంటి వ్యక్తి ఒకరోజు ఇంటికి వచ్చి తను ఆ డ్రెస్ వేసుకునే విధానాన్ని, జుట్టు ఉంచుకునే విధానాన్ని, ముఖం ఉంచుకుని ఏమి చక్కగా తిరుమణి కాపు పెట్టుకొని, చక్కటి వస్త్రం కట్టుకొని, చిక పెట్టుకొని తండ్రికి కనపడ్డాట ఆ పిల్లవాడు. వెంటనే ఆ తండ్రి ఏమడిగాట? ఏరా, ఊరేసుల్ని ఏదైనా సేవించావా నువ్వు అని అడిగాట ఆ తండ్రి. వెంటనే ఆ పిల్లవాడు ఆశ్చర్యపడటం ఆ పిల్లవాడు వంతైంది. ఏమిటి, నేను వారిని సేవించినట్టుగా ఆ కూరేసులు వీరితో ఏదైనా చెప్పారా? లేకపోతే కూరేసులు ఏదైనా మాట్లాడారా? ఏమిటి ఇంత ఖచ్చితంగా మా నాన్నగారు ఇలా ఈ విషయాన్ని ఎలా గ్రహించగలిగారు అని అడిగాట అని ఆలోచన కలిగి వెంటనే తండ్రిని అడిగాట ఆ వ్యక్తి. కాదరా, ఆ కూరేసుల యొక్క దర్శనము చేత, అలాంటి వాళ్ళ యొక్క శ్రీ సూక్తులు వినటం చేత కలిగేటువంటి మార్పు ఇలానే ఉంటుంది, అందుకనే నిన్ను చూడగానే నేను అలా అడిగాను అని ఆ వ్యక్తి చెప్పినట్టుగా, మహానుభావుల యొక్క స్పర్శనము కానీ, దర్శనము కానీ, తిరువాక్కులు కానీ ఎలాంటి వాళ్ళనైనప్పటికీ కూడా మార్చేసేటట్లుగా ఉండేటువంటి స్థితి. అలాంటి మహానుభావుల శ్రీ సూక్తులు వినవలసినటువంటి వంశం మీది. అలాంటి మీరు ఇప్పుడు ఒక కట్టు విచ్చి చెప్పినటువంటి వంచనతోటి నోటికి వచ్చి ఇచ్చగలిగిన రీతిగా మాట్లాడేటువంటివి. మరుందాగుం ఎన్నం ఎందు అంగు ఓరు మాయవలవై సొల్కొండు, అలాంటి కట్టు విచ్చి చెప్పేటువంటి ఆ మాటలని విని ఎలా ఉన్నారు? పోనగం చేయడం తరువరేల్ పునిదమన్నేయన్నా. మన తొండరడిపడి ఆళ్వారు కూడా ఏం చెప్పారు? పోనగం చేయడం తరువరేల్ పునిదమన్నేయన్నా. పోనగం అంటే భోజనం. ఎవరు? పరమ సాత్వికులైనటువంటి శ్రీ వైష్ణవులైనటువంటి వాళ్ళ యొక్క ఉచ్చిష్టం మనకి తరువరేలు ఇచ్చినట్లయితే సాధారణంగా ఎవరు పునిదం అన్నే, అదే కదా పుణ్యమైనటువంటి విషయము అని. పులయరు మాగి నిన్న పుత్రుడు శమయో ఎల్లాం కలయర కత్తమా అందరు కాన్బదో కేట్కరోదాన్. పులయరు మాగి నిన్న, అదిగో అలాగా సాత్వికర్ అముదు సేద ప్రసాద వైభవం అరియుం నీరు. ఎలాంటి వాళ్ళు? ఆ తొండరడిప్పడి వాళ్ళు సాయించినట్టుగా పోనగం సేడం అంటే శేషం, తరువరే ఆ శేషాన్ని ఇచ్చినట్లయితే పునిదమన్నే. అలా భాగవతోత్తముల యొక్క శేష ప్రసాదాన్ని స్వీకరించేటువంటి వంశం మీది. అలాంటి మీరు సాత్వికర్ అముదు సేద ప్రసాద వైభవం అరియుం నీరు. సాత్వికులైనటువంటి వాళ్ళు అముదు చేసినటువంటి ఆ శేష ప్రసాద వైభవాన్ని తెలిసినటువంటి మీరు సాత్వికాన్నం అల్లదు స్పర్శిక్క కడవ వల్ల స్పర్శిత్త కడవరల్లాదని. సాత్వికమైనటువంటి సాదాన్ని తప్ప ఇంకొక సాదాన్నే స్పృశించినటువంటి వాళ్ళు మీరు. అలాంటి మీరు కడుం చోరుమిత్యాది తామసాన్నమం అత్తోడు తోల్ చీండియాన రాజసాన్నమం. తామసమైనటువంటి అన్నం, దాని పక్కనే దానితోటి అంటే తోల్ చీండియాన అంటే ఇదిగో ద్వాపరయోగం అయిపోయింది, తోల్ చీండియాన అని వెంటనే నమ్మాళ్ళ వాళ్ళు అవతరించారంటే వెంటనే అని చెప్పడానికి. అలానే ఆ పక్కనే ఈ
రాజసమైన అన్నాన్ని కళని జైత్యన్పయన్, అదే ఆ బలి చేస్తే కళం ఎన్నదు, కళం ఎన్నపడి అంటే బలి పెట్టే స్థలం. ఇజై కయ్యిడుగై అలా బలి ఇస్తే కనుక అదావదు క్షుద్ర దేవతైగల్ వందు సన్నిధి పండుం స్థలంగలిలే నా చెంది తొడంగమానవత్తిలే. క్షుద్ర దేవతలు వచ్చి సన్నిధి చేసేటువంటి స్థలాలు ఏమిటి? 4 రోడ్ల కూడలిలో. మనకు కూడా చెప్తూ ఉంటారు కదా, సంధ్యా సమయంలోను అమావాస్య కాలాల్లోను. అలాంటప్పుడు మనకు కూడా కొంతమంది ఏదో వాళ్ళకి బాగా లేకపోతే అనారోగ్యం వస్తే తీసేసినటువంటివి ఏవో ఉప్పులు, నిమ్మకాయలు, మిరపకాయలు ఇలాంటివన్నీ వేస్తూ ఉంటారు కదా. అలాగా అక్కడ ఏమిటి ఉంటుంది? ఇలాంటి క్షుద్ర దేవతలంతా అక్కడ వేయించేసి ఉంటారట. అందుకని వాళ్ళకి ప్రీతికరమైనటువంటి కార్యాలను వీళ్ళు చేస్తూ ఉంటారు. అదే కదా జరుగుతుంది. అలాగా ఇది క్షుద్ర దేవతైగల్ వందు సన్నిధి పండుం స్థలంగలిలే అంటే 4 సెంది తొడక్క మానవత్తే 4 రోడ్ల కొడలిలో ఇదైతు ఆవత్తు కుసొల్లుగిరని మంగళోడే ఇట్టు. అవి ఎలా క్షుద్ర దేవత ఆరాధన అంటే అది ఎలా చేయాలి అంటే వాళ్ళు చెప్పినటువంటి నియమాలతోటి ఆ పూజని నిర్వహించాలి. అంతేకాదు రాజస తామస దేవతైగడుక్కు అవ్వో దేవతైగల్ వందు సన్నిధి పండుం స్థలంగలిలే ராஜசமாயும் தாமசமாய் உள்ள அன்னங்களை கொண்டு இடச்சொல்லுகிற క్రమத்திலே ఇట్టాల్ ఎన్న ప్రయోజనం ఉండు. అదిగో ఆయా దేవతలు వచ్చి సన్నిధి చేసే స్థలాలలో రాజసమైనటువంటి తామసమైనటువంటి అన్నాలని తీసుకొచ్చి వాళ్ళు చెప్పినటువంటి క్రమంలో మీరు పెట్టినట్లయితే ఏమి ప్రయోజనం ఉంటుంది అంటూ ఎలాంటిదట విషయం? ఆ క్షుద్ర దేవతల విషయంలో చేసేటువంటి పూజలు కూడా పెద్ద పెద్దగా కేకలు వేసేటట్టుగా, వాళ్ళని పిలిచేటట్టుగా, వాళ్ళని అర్చించేటట్టుగా అవి కూడా చాలా భయంకరంగానే ఉంటాయట ఆ క్షుద్ర దేవతల యొక్క పూజలు అన్ని అని చెప్తూ ఇక్కడ చెప్తున్నారు కదా స్వామివారు. ఒక కాళికా అమ్మవారి దేవాలయం అనుకోండి. ఆ దేవాలయం కనుక ఎదురుగా మనం ఒక్క క్షణకాలం కనుక నిలబడితే మన యొక్క 12 సంవత్సరాల అనుష్ఠానం మొత్తం నశించిపోతుందట. ఒక్క క్షణకాలం, ఒక నిమిషం పాటు నిలబడితే మనకున్నటువంటి 12 సంవత్సరాలకు ఉన్నటువంటి ఆ అనుష్ఠానం మొత్తం నశించిపోతుంది. అలా మనం 5-6 నిమిషాల పాటు నిలబడ్డామనుకోండి, ఎక్కడ చెప్తారట ఈ విషయాన్ని మనకి? దీంట్లో ఇరామానుష నూత్తందాదిలో కార్తిగయాను పరిముగత్తాను అనేటువంటి ఆ పాసురానికి వ్యాఖ్యానం చేస్తూ ఎవరు పెళ్ళై యురంగా విల్లి దాసరు చేసినటువంటి వ్యాఖ్యానం ఒకటి ఉన్నదట. దానికి ఆ వ్యాఖ్యానంలో ఈ పదాన్ని చెప్తూ మన ఆయుష్ ఎంత 70-80 సంవత్సరాలు. అలా 5-6 నిమిషాల పాటు కనుక ఆ అమ్మవారి దేవాలయం ఎదుట మనం కనుక నిలబడినట్లయితే మనకు మన ఈ ఆయుష్ లో ఉన్న చేసిన మొత్తం అనుష్ఠానం మొత్తం నశించిపోతుంది అని. అలా అంతేకాదు ఇతర దేవతల యొక్క ఆరాధన కూడా పెద్ద పెద్దగా కేకలు వేస్తూ అలాగా పెద్ద పెద్ద పనులు చేస్తూ భయంకరమైన నైవేద్యాలు సమర్పిస్తూ అలా కదా. అదిగో వేపాకులు తీసుకొస్తారు, పసుపు నీళ్లు తీసుకొస్తారు, వాళ్ళ మీద చల్లుతూ ఉంటారు, అరుస్తూ ఉంటారు. అది కదా మరి మన పెరుమాళ యొక్క ఆరాధనకి అలా మనం పెద్దగా పిలవలసిన అవసరం లేదా అండి? అవసరమే లేదు. ఏం చేత పిలవక్కర్లేదు? పిలవకుండా ఆయనకి ఎలా తెలుస్తుందండి? ఆయన ఎక్కడో ఉంటే కదా నువ్వు పిలవాల్సింది. ఆయన అంతర్యామిగా నీ హృదయంలోనే నివాసం చేస్తూ ఉంటే ఆయన నువ్వు ఇంకా ఏం పిలవక్కర్లేదు. పిలవకుండా తెలుస్తుందా? నీ మనసులోనే ఉన్నటువంటి వాడు నీ మనసులో భావాన్ని ఆయన గ్రహించలేడా? కాబట్టి నువ్వు అలాంటి కార్యాలేమీ చెయ్యక్కర్లేదు. మీరు చేసేటువంటి ఈ కార్యాల వల్ల ఏమిటి ప్రయోజనం? అలాంటి అన్నంగళే కొండు ఎడచ్చొల్లుగిற క్రమத்திலே ఇట్టాல் என்ன ప్రయోజనం ఇల్లామయ్యే అందు ప్రయోజనం ఇల్లామయ్యే అందు ప్రయోజనం లేదు సరిగదా. వినాశత్తోడే ఫలికం, వినాశమే మీకు లభిస్తుంది. మరి ఎవరిని ఆశ్రయించాలి మేము? మాకు ఇప్పుడు ఈ పరిష్కారం ఏమిటి? ఏం చెప్పమంటారు? 1వ పాసురం దగ్గర నుంచి పరిష్కారం ఏమిటి అని అడుగుతూనే ఉన్నారు. 1లో చెప్పి, 2లో చెప్పి, 3లో చెప్పి, ఇప్పుడు 4లో కూడా
పరిష్కారం ఏమిటంటే అయినా చెప్తున్నాను వినండి అంటూ ప్రళయకాలத்தில் సర్వరక్షకనాన సర్వేశ్వరனை யொழியா பிரளயாபத்து ரட்சிக்கலாம் ரட்சிக்கலாம் ఆగిలాయిత్తు ఎవడై క్షుద్ర దేవతகளை కొండు రక్షిక్కలావదు. ఇదిగో మీరు ఏదో క్షుద్ర దేవతలు మేము ఆరాధిస్తున్నామండి, వాళ్లే మాకు రక్షకులు అనుకుంటే ఎలాంటి రక్షణో తెలుసా? మనకి ప్రళయం అనేటువంటి ఒక పెద్ద ఆపద సంభవించినప్పుడు ఆ ప్రళయం అనేటువంటి ఆపత్తులో ఆ క్షుద్ర దేవతలు కనుక మనల్ని రక్షించగలిగిన వాళ్ళైతే ఇప్పుడు కూడా మీరు చేసినటువంటి ఆ పూజల వల్ల రక్షించబడతారు. ఇది ప్రళయకాలத்தில் సర్వరక్షకనాన సర్వేశ్వరனை ఒழிయా ఆ సర్వేశ్వరుడు తప్ప ప్రళయాపత్తు రక్షిక్కలాం ఆగిలాయిత్తు ప్రళయం అనే ఆపద నుండి మనల్ని రక్షించగలిగే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ప్రళయం అనే గొప్ప ఆపద కలిగితే ఆ సర్వేశ్వరుడు తప్ప మనల్ని రక్షించే వాళ్ళే లేనట్టుగా ఎవడై క్షుద్ర దేవతగళై కొండు రక్షిక్కలావదు. ఈవిని కూడా ఈ అమ్మాయిని రక్షించాలి అంటే ఎలాంటిది అంటే అది ఆ క్షుద్ర దేవతలని ఆరాధన చేసి ఈవిడిని రక్షిస్తున్నామనేటువంటి భావన ఎలాంటిదంటే ప్రళయాపత్తులో ఆయన తప్ప ఎవరు రక్షించలేరు, అలాగే ఈ ఆపదలో కూడా ఏ క్షుద్ర దేవత ఈవిడికి రక్షకం కాదు. అదిగో ప్రళయాపత్తులో అందరినీ రక్షించి తన గర్భంలో ఉంచుకొని రక్షించేటువంటి సర్వేశ్వరుడే ఈవిడికి రక్షకుడు. అదే అని ఇదిల్ ప్రయోజనం ఇల్లయ్యాగిల్ మత్తు ప్రయోజనం ఉండాలని నినైత్తై చొల్లాయన్నా. సరే, ఆ క్షుద్ర దేవతలని ఆరాధన చేయడం ప్రయోజనం లేదు అంటున్నావు కదా, ఇంకో ప్రయోజనం ఏదైనా ఉంటే నువ్వు చెప్పు అని అడిగారట తల్లిగారు. మళ్ళా உங்களுக்கு ஒரு பேரிலே நான் சொல்லுகிறது செய்விகொடாகில் ఎన్నీరాల్. உங்களுக்கு ஒரு పేరిరే ఒక్కసారే నేను చెప్పింది. ఎన్ని? ఒకటిలో, రెండులో, మూడులో, నాలుగు. ஒரு పేరిరే நான் சொல்லுகிறது నేను చెప్పింది. செய்விகொடாகில் ఎన్గిరాల్ మీరు వినట్లయితే ఎన్ని చెప్పాను నేను పరిష్కారాలు? ஒருங்காகவே ஒருவர் களனிஜை ஆய்த்திருக்கச்சே களனிஜை ஆதிருக்கச் செய்தே வந்து வரையாதே ரட்சிக்கும் அவனை பத்த பாருங்கோள். ஒருங்காகவே ஒருவர் ఒక వ్యక్తి களనిజయ్యాదిరుక్క చేయదే అంటే మీరే బలులు ఇవ్వాల్సిన అవసరం లేకుండానే వచ్చి వరయ్యాదే రక్షిక్కుం అవనై పత్త పారుంగోడు. ఏ శ్రమ లేదు, తారతమ్యం చూడనటువంటి వాడు. ఆయనని పట్టుకోవడానికి చూడండి మీరు. ఇతర దేవతలకి బలులు ఇవ్వటాలు, మిగతా పూజలు చేయటాలు అవన్నీ ఉంటాయి. ఈయన మీ నుంచి ఏది ఆశించడు. నువ్వు కావాలయ్యా అని అనటం మాత్రమే ఆశిస్తాడు ఈయన. అలాంటి వాడు మనని రక్షించేటువంటి వాడు. కాబట్టి ఆయన్ని పట్టుకోవడానికి చూడండి. ஒருவர் అద్యాదిరుక్క ఆపత్తే హేతువాగ వందు ఉదవం అవనాయిత్తు. ప్రళయకాలంలో ఎవరైనా అర్థించారా? స్వామి, మేము ఈ ప్రళయంలో మునిగిపోతూ ఉన్నాం, మమ్మల్ని రక్షించవయ్యా అని ఎవరైనా అర్థించారా? ఎవరు అర్థించలేదు కదా. ఆపత్తే హేతువాగ మరి ఎలా రక్షించాడండి? మనకు కలిగినటువంటి ఆపదని చూశాడు, దయామయుడు కదా, ఆయనంతటా ఆయనే రక్షించాడు. ఆపదే కారణం ఆయన రక్షించడానికి. మన యొక్క అభ్యర్థన కాదు, అపేక్ష కాదు, మనకి కలిగినటువంటి ఆపదనే కారణంగా చేసుకున్నాడు, రక్షించినటువంటి వాడు. ఉలగేజుం ఎవరిని రక్షించాడండి? ఏదో ఆ లోకాన్ని ఈ లోకాన్ని కాదు. ఉలగేజుం 7 లోకాలన్నింటినీ రక్షించినటువంటి వాడు. ஆசிரிதர் அனாசிரிதர் என்னு பாராதே எல்லாரையும் ஒக்க ஏக காலத்திலே திருவயத்திலே வைத்து நோக்கி ప్రళయం కజిందవారే వెరునాడు కాణ పురప్పడ విట్ట. అదిగో అది తండ్రిలు ఆ రక్షించేటప్పుడు కూడా వీడు ఆశ్రితుడు అనాశ్రితుడు అని చూడకుండా అందరినీ సమానంగా ఒకే రీతిలో తన గర్భంలో ఉంచి రక్షించి ఆ తర్వాత ప్రళయం తొలగిపోగానే వెడినాడు కాణ అందరినీ మళ్ళా తిరిగి సృష్టించినటువంటి పెరుందేవన్ పరదేవతయ్య ఆయన. సర్వరక్షకనాగయ్యాలే సర్వాధికనాన సర్వేశ్వరన్. సర్వరక్షకుడు కావటం చేత సర్వాధికుడు అయినటువంటి సర్వేశ్వరుడు. తళరందార్ తావళం ఆయిత్తు అంటే ఆర్తరక్షకుడు, ఆశ్రయమైనటువంటి వాడు ఆయన. మున్బు
முகந்தோத்தாதே நின்னானாகிலும் ఆపత్తు వందవారే ముఖం కాటి రక్షిక్కుమవనాయిత్తు. ముందు వచ్చి ముఖం చూపించకపోయినప్పటికీ కూడా మనకి ఒక గొప్ప ఆపద కలగగానే వచ్చి మనకి మనల్ని ముఖం చూపించి రక్షించేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు కదా ఆయన. అవన్నిప్పుడు இருப்பான் ஒருவனாகையாலே ஸ்வாராதன் நீங்கள் ஆசிரியக்கிற தெய்வதைகளை போலே துஸ்தீலமாய் அட்டது வழியா చుట్టదు కొడువా ఎన్నుం దురారాధన్ అల్లన్. అదిగో ఆయన ఇలా ఉండేటువంటి వాడు. ఎలా? ఆపద కలిగిన సమయంలో ముందొచ్చి ముఖం చూపించకపోయినా అప్పుడు వచ్చి నిన్ను రక్షించేటువంటి స్వభావం కలిగిన వాడు. అంతేకాదు సులభారాధుడు, పరివదీశనైప్పాడి అని చెప్పినట్లుగా స్వరాధ్యుడు, సులభారాధ్యుడు కదా. మీరు ఆశ్రయించినటువంటి దేవతల వలె దుశ్శీలం కలిగినటువంటి వాడు కాదు. ఎలాంటి వాడు మీరు ఆశ్రయించినటువంటి దేవతలు? అట్టదు వడియా చుట్టదు కొడువ. ఉడికింది ఉడకనిది మొత్తం అట్టదు వడియా, ఉడికింది విడిచిపెట్టాయి. చుట్టదు కొడువ, ఉడక పచ్చిది తీసుకురా అనేటువంటి రాధకుడు కాదు ఆయన. తాన్ రక్షిక్కు మిరத்தில் ఇత్తలైల్ ఆనుకూల్యత్తుకు సూచకమాన అప్రతిషేధమే ఆయిత్తు వేండువదు. తాను రక్షించే సమయంలో వీడు నేను చేసేటువంటి రక్షణని తిరస్కరించకుండా ఉంటే చాలు, ప్రార్థన అవసరం లేదు. అదే కదా ప్రపత్తి అంటే అదే కదా. అలా ఉండేటువంటి వాడు ఉలగేటు మిత్యాది అంత ప్రళయం తీర్థ అవనే కాణుం ఇంద ప్రళయత్తుక్కుం. ఆ ప్రళయం తీర్చేటువంటి వాడే ఈ ప్రళయానికి కారణం. ఏమిటి? ఆళ్వార్ నాయకి కలిగినటువంటి ఈ ప్రళయానికి కారణమైనటువంటి వాడు ఆయనే. నమ్మోడు ఒక్క ప్రళయத்திலே అழுந்துం క్షుద్ర దేవతయ్యో పత్తువదు. మీరు పట్టుకున్నటువంటి ప్రళయానికి కారణమైనటువంటి వాడు ఆయన, కానీ మీరు పట్టుకున్నటువంటి వాళ్ళు ఎవరు? మనతో పాటుగా ప్రళయకాలంలో నశించిపోయేటువంటి క్షుద్ర దేవతల్ని మీరు పట్టుకున్నారు. ఈ పెరుందైవం ఎలాంటి వాడు? ప్రళయకాలంలో మనల్ని రక్షించేటువంటి దైవం. అది కదా. వరయ్యాదే సర్వరక్షకనాన అవనయ్యండో పత్తువదు. వరయ్యాదే తారతమ్యం చూపించకుండా సర్వరక్షకుడైనటువంటి ఆయన్ని కదా పట్టుకోవలసింది. పేరు సొల్లగిట్టిల్ అలాంటి ఆయన యొక్క నామాన్ని మీరు చెప్పగలిగినట్లయితే, తిరునామత్తై సొల్ల వెల్లిగొలాగిల్, తిరునామాన్ని చెప్పగలిగిన వాళ్ళు అయినట్లయితే, ఇప్పుడు నేర్తి ఆ తిరుక్కుమాగిల్ ఫలం అడవు పట్టిరుక్కుమో ఎన్నిల్. ఇలా చేసినట్లయితే ఫలము అడవు పట్టిరుక్కుమో అద్దు లేకుండా లభిస్తుందా అంటే, ఎవడై పెరుదిరే ఇవినే పొందుతారండి మీరు. అంగు నేర్ వేండువదెల్లాం నేరుందాலும் ఎన్ పయన్ ఎండు ప్రయోజనం ఎల్లయ్యాగ తొల్లిత్తు. అక్కడ చేసినటువంటి ఆ ఆరాధనల వల్ల ప్రయోజనం ఏమీ లేదని చెప్తూ, ఇంగు నేర్తి తిరునామ మాత్రం సొల్లుగయ్యాయ్ పేత్తిల్ వందాల్ ఎవడై పెరుగయ్యాగిర పెరియ ఫలత్తై పెరలాం. ఇక్కడేమో నేర్తి తిరునామ మాత్రం సొల్లుగయ్యాం. ఇక్కడ ఈ తిరునామాన్ని కనుక అంటే చెయ్య వేండువదెల్లాం అంటే నేర్తి అత్తిరుక్కుమాగిల్ ఫలం అడవు పట్టిరుక్కుమ వెన్నిల్ అంటే ఏమిటి? నేర్తి అంటే ప్రయాసం. అక్కడేమో ప్రయాస అధికము, ఫలమేమో ఒక లిమిట్ లో ఉంటుంది. ఇక్కడ ప్రయాస నేర్తి తిరునామ మాత్రం సొల్లుగా. ఇక్కడ మీరు పడవలసినటువంటి శ్రమ ఏమిటి? తిరునామాన్ని అనుసంధానం చేయటమే ఇక్కడ మీరు చేయవలసినటువంటి శ్రమ. అంటే ఆ క్షుద్ర దేవతల విషయంలో ఆ పూజలన్నీ చేయడానికి పడే శ్రమ అధికము, మీకు కలిగేటువంటి ఫలము ఒక హద్దులో ఉంటుంది. ఇక్కడ ఈయనని ఆరాధించటంలో మీకు శ్రమ అల్పము, ఫలము హద్దు లేదు. ఆయనకి ఇవ్వటమే ప్రయోజనం కాబట్టి హద్దు లేని ఫలాన్ని లభించగలుగుతారు. ఇక్కడ మీరు చేసేటువంటి శ్రమ ఏమిటో తెలుసా? తిరునామ మాత్రం సొల్లుగయ్యం, తిరునామాన్ని అనటం మాత్రమే మీరు చెయ్యటము అని. పేర్ సొల్లగిక్కిల్యన్ గయ్యాలే సొల్ల మాట్లాద పోదు వినాశం ఎన్నపడి. ఇదిగో మీరు ఆ నామాన్ని చెప్పగలిగినట్లయితే అన్నారు అంటే ఏమిటర్థం? నామాన్ని చెప్పకపోతే లభించేది వినాశనమే అని తెలియచేయడం. పేత్తిల్ వందాల్ ఎవడై పెరుగయ్యాగిర పెరియ ఫలత్తై పెరలా
ఆ తిరునామ అనుసంధానం అనే చిన్న శ్రమ మీరు కనుక పడినట్లయితే ఫలం ఏమిటో తెలుసా? ఇవన్నీ పొందగలుగుతారు. అదే గొప్ప ఫలం. అంటే పేరు సొల్లి వల్ల గోడాగిల్ ఎవడై పెరలాం ఎల్లయ్యాగిల్ ఎజక్కుం ఎత్తనై. మీరు ఆయన యొక్క చిరునామ అనుసంధానం చేస్తే ఇవన్నీ పొందగలుగుతారు, లేకపోతే ఇవన్నీ పోగొట్టుకుంటారు. ఇదే ఫలము అంటున్నారు. తిరునామాన్ని అనుసంధానం చెయ్యండి, ఈవిడని మీరు పొందండి, ఈవిడకి మోహం నుండి తేరుకుంటుంది అని ఈ పాత్రంలో చెప్పారు. చెలికట్ట మరుందాగుం என்று அங்குவோர் மாயவளவை சொல் கொண்டு நீரு கரும் சோறும் மத்தை செல் சோறும் களநிஜை துயன் பயன் ஒருங்காகவே உலகேழும் விழுங்கியும் உமிழ்ந்திட்டா பெருந்தேவன் பேர் சொல்லகிற்கில் இவளை பெருதிரே